ఈ పాత్ర మేము సెలెక్ట్ చేసినప్పుడు శివారెడ్డి పాత్ర అని చెప్పారా, లేకపోతే రాజారెడ్డి పాత్ర అని చెప్పారా? ఆ ఏరియాలో అంటే అప్పటి నేటివిటీ ఎక్కడ ఉంటుందో. మయసభ మరి దేవాకట్ట వెబ్ సిరీస్ అనేది పెద్ద సంచలనంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న పాత్రలను పోలిన పాత్రలే. వాళ్ళు ఏదో పేర్లు మార్చేసినంత మాత్రాన కథ మారిపోయిందని కూడా పొరపాటే. ముఖ్యంగా ఈ మయసభలో బాంబుల శివారెడ్డి పాత్ర పోషించిన వ్యక్తి శంకర్ మహంతి గారు. నిజానికి అది బాంబుల శివారెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజారెడ్డి గారు అని అందరూ అంటుంటున్నారు. ఎందుకంటే దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాత్రలోనే ఈ మయసభని తీశారు. మరి ఈ శివారెడ్డి అంటే రాజారెడ్డి గారు నటించిన శివారెడ్డి గారు ఈ పాత్ర గురించి ఏమంటారు మనం ఆయన మాటలను తెలుసుకుందాం. ఇక శంకర్ మహంతి ఈ పాత్ర పోషించిన శివారెడ్డి పాత్ర, బాంబుల శివారెడ్డి పాత్ర పోషించిన శంకర్ మహంతి గారి గురించి చెప్పాలంటే, శంకర్ మహంతి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన నారప్ప సినిమా నుంచి కూడా, వెంకటేష్ గారు నటించిన నారప్ప సినిమా నుంచి ఆయన సినిమాలు చేస్తూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కాకతాళీయంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారని చెప్పాలి. ఒక పక్క అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన భక్తులుగా ఉంటూ మధ్య మధ్యలో వచ్చి సినిమాలు చేస్తూ వెళ్తుంటారు. అట్లా మళ్ళీ దేవాకట్ట పిలుపుతో ఈయన మయసభలో నటించారు. ఇంకా సినిమాలు ఏం చేయబోతున్నారు, ఆయనకి మయసభ తర్వాత మరి శంకర్ మహంతి గారికి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఆయన శంకర్ మహంతి గారిది ఈ సినిమాలో శివారెడ్డి పాత్రే కాకుండా మళ్ళీ అరుణాచలంలో ఆయన అనుభవాలను కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం. నమస్కారం శంకర్ మహంతి గారు. నమస్తే అండి హేమసుందర్ గారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు పునరాగమనం. 6 నెలలు, అదే ఫిబ్రవరి, ఆగస్ట్. 6 నెలలు ఏం చేశారు? మనం కలిసిన ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఇక్కడ మన మైసభ రిలీజ్ అదే అనుకుంటూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సరే, ఇక ఏప్రిల్ 10వ తేదీకి వచ్చే దగ్గర ఇక మా మిస్సెస్ ఇక మనం అరుణాచలం వెళ్ళిపోదాం, అక్కడ నీకేమైనా షూటింగ్లు పడుతున్నాయా లేదా అని అంటే, ఇంకేమీ లేదమ్మా, మరి మైసభ వస్తే కొంత ఉంటుందని దేవస్థానం వీళ్ళంతా నన్ను చెప్తున్నారు, దాంతో చూస్తున్నానంటే, సరేలే మనం వెళ్దాం, ఇక నువ్వు అక్కడ ఖాళీ చేసుకుని వచ్చేసే అని చెప్పి ఇద్దరం కలిపి తిరువణామలై, అరుణాచలం శివ సన్నిధికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ మైసభ మిమ్మల్ని రప్పించింది ఇక్కడికి. మైసభ సక్సెస్. అవునండి, ఓటీటీలో. అవును, ముఖ్యంగా దేవాకట్ట గారు. ఎస్, ఎందుకంటే దేవాకట్ట గారిలో ప్రత్యేకత ఉందండి. మంచి రైటర్ ఆయన. అవునండి. ఎందుకంటే ప్రస్థానం సినిమా నాకు బాగా నచ్చిన సినిమా ప్రస్థానం. అంటే పొలిటికల్ డ్రామాస్ కానీ ఇట్లాంటి వాటిని బాగా హ్యాండిల్ చేయగలడు ఆ సత్తా ఉన్న డైరెక్టర్. పండిత పామరులను సైతం అది. అదే ఇప్పుడు మీకు రాజారెడ్డి గారి పాత్ర అంటున్నారు, అది మీరు శివారెడ్డి అంటున్నారు సార్. మళ్ళీ మీరు కూడా అన్ని పెద్దవారు రాజారెడ్డి అని మమ్మల్ని ఎట్లా సార్? మా శివారెడ్డి గారు, దేవాకట్ట గారు శివారెడ్డి. అదే అది సరే, మీ ప్రేక్షకులు వారి కావాల్సినట్టు వాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మైసభ సార్. అది ఎంఎస్ఆర్ గారు, కృష్ణమనాయుడు పాత్రలు సార్, మా దేవా సార్ది. మరి ప్రేక్షకులు వాళ్ళ స్వేచ్ఛకి, వాళ్ళ ఆనందానికి వాళ్ళు ఎలా తీసుకున్నా మా దేవా గారు చక్కగా వాళ్ళ లిబర్టీ ఇచ్చేశారు. సరే, మీరు శివారెడ్డి అనుకుందాం, రాజారెడ్డి కాదనుకుందాం. అది మరి ఈ శివారెడ్డి పాత్ర మీకు దేవాకట్ట గారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే దసరా మూవీ రిలీజ్ అయింది సార్. అందులో కాస్త ఏదో ఆ మీసం, అది నాకు ఒరిజినల్గా ఇలా మీసం తిరిగి ఉండేది. దాని నుంచి డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ అని కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు, ఓకే, వారితో నా ప్రొఫైల్ పంపించడం జరిగింది. ఆయన చూశారు, చూసి మహంతి గారు మీకు ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుందండి ఉంది అని ఆయన మనసులో పెట్టుకుని ఉన్నారు. మామూలుగా జనరల్గా వచ్చే క్యారెక్టర్స్ చెప్పేవారు కాదు నాకు. అలాంటిది మన ఈ మైసభ ప్రొడక్షన్ హౌస్ నుంచి దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, ప్రొడ్యూసర్స్ విజయ్ హర్ష గారు ఆడిషన్ కండక్ట్ చేశారు. ఆ సందర్భంలో ఈ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారికి సుమారు ఒక దగ్గర 100 పాత్రలకి ఆయనకి ఇచ్చారు. ఓకే, సుమారుగా 100 పాత్రలు అంతుంటాయి కదా ఆ కథలో. దాంతో ఆయన ఫిల్టర్ చేసుకుంటూ చేసుకున్నారు. శివారెడ్డికి మాత్రం ఆయన మనసులో ఈ మహంతిని ఊహించుకున్న దాన్ని బట్టి ఆ శివారెడ్డి పాత్రకి ఆడిషన్ తీసుకున్నారు ఆయన. అప్పుడు ఆ దసరా మూవీ, ఆ మీసం అదంతా ఉంటుంది. దాంతో అది
మన కో డైరెక్టర్ గారు కిరణ్ జయకుమార్ గారు చూసి ఆయన ముద్ర వేశారు. ఆయన మనసుకు నచ్చింది అంటే దేవా గారికి చూపించడం జరిగింది. ఓకే. వారు ఓకే చేశారు. ఒక నెల 2 నెలలు చూశాను. సరే ఏ పిలుపు రాకపోయేవాడి నేను క్లీన్ షేవ్కి వెళ్ళిపోయా, మీసం తీసేసాను. ఓకే. ఎందుకంటే ఇక నా అరుణాచలం వెళ్ళిపోదామనే భావన. ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చేపాటికి, అయ్యా నేను ఇట్లా మీసం తీసేసానండి, ఇప్పుడు అలా లేనంటే వేరే ఎవరన్నా చూసుకుంటారని నేను ఇక దాని నుంచి నా అరుణాచలం పోవాలనే దృష్టిలో ఉన్నా. ఈ పరిస్థితి వాళ్ళకి లేదు, మీరే కావాల్సి ఉంది, మీరు ఒకసారి ఆ దసరా మూవీ స్టిల్ పంపించండి, ఆ మీసాలను మేము మేకప్ అతనికి చేయించుతాము, ఓకే, మీరు చేయాల్సి ఉందని అంటుందో అది ఇక నా అదృష్టంగా భావిస్తున్నాను. హేమసుందరి గారు ఆ రకంగా వచ్చింది, అది త్రూ క్యాస్టింగ్. ఓకే. అది కిరణ్ గారు, ఆ కిరణ్ గారు, ఈ కో డైరెక్టర్ కిరణ్ జయకుమార్ గారు, అక్కడ నుంచి దేవాసార్ దృష్టిలో అది ఓకే. డబ్బింగ్ కూడా మీరే చెప్పారా? నేను రిక్వెస్ట్ చేశాను దేవాసార్ని, ఎందుకంటే అంత ఫెరోషియస్గా ఉండే ఆ క్యారెక్టర్కి నా వాయిస్ ఆ పాత్రకి అంత సరిపోదేమో, సూట్ కాదనే భావన నాకుండి దేవాసార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ఏమన్నా గంభీరత ఉండేలాంటి వాయిస్కి ఏదన్నా చూడండి అంటే, కాదు శంకర్ మహాంతి గారు, ఆ ఎమోషను అదంతా మీరు చెప్తేనే వస్తుంది, మీ వాయిస్ నాకు సరిపోతుంది, మీ వాయిసే నాకు కావాలి. ఓకే. మీరు అమ్మకి ఆమెకి ఏదో ఆరోగ్యం బాగోలేదు, సెట్ రైట్ అయినప్పుడు ఆ డేట్స్కి నేను అడ్జస్ట్ చేసి అప్పుడే మీతో చెప్పించుతాను. ఓకే. అంత అవకాశం ఇచ్చి అంత ప్రేమించి అంత చేయించారు. మరి రాయలసీమ యాక్సెంట్ పలకాలంటే కొద్దిగా కష్టమే జనరల్గా, మీరు ఎట్లా అది ప్రాక్టీస్ చేశారు? హేమసుందరి గారు దీనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాటకం, సినిమా కోరికతో దానికి వెళ్ళటానికి నాటకం అనుకునే దగ్గర కాలేజీ రోజులు, హై స్కూల్ రోజు నుంచి దానిలో ఉంటూ సరే మధ్యలో అక్కడ వ్యాపార వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా ఈ న్యూస్ పేపర్స్లో కాలమ్స్ కొన్ని రాస్తారు కదా, అవి రకరకాల యాసల్లో వస్తూ ఉండేవి. ఓకే. అవి నేను ఇంట్రెస్ట్గా చదువుకుని ఆ యాసను పలికే ప్రయత్నంలో అట్లా తెలియకుండా దీనిలో ఏదో సెట్ అయిపోయినాయి. అవి ఈ రకంగా ఉపయోగపడినాయి. ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చక్కగా ఆ యాసలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళతో కూర్చోబెట్టి ఆ డబ్బింగ్ దగ్గర చేయించడం జరిగింది. అప్పుడు ఆ మాత్రం చేయగలిగా ఆ యాసని. ఈ పాత్ర మేము సెలెక్ట్ చేసినప్పుడు శివారెడ్డి పాత్ర అని చెప్పారా, లేకపోతే రాజారెడ్డి పాత్ర అని చెప్పారా? సార్ హేమసుందరి గారు మీరు ఇరికించాలని చూడకండి, ఆయన కథ శివారెడ్డి అనే చెప్పారు. అది మీరందరూ దాన్ని పెద్దలు, తెలిసిన వాళ్ళు, ప్రేక్షకులు వీళ్ళంతా కూడా స్వేచ్ఛగా వాళ్ళు అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. అంతేగాని నాకు నా దేవా గారు చెప్పింది శివారెడ్డే. అక్కడ ఇంక మీకేమి మేము అంతే. దేవా కట్ట గారు ఎలా చెప్తే అలా చేశారా? ఆయన చేయించారండి, ఆయన చెప్పినంతలో నేను చేసింది కాదు, ఎలా కావాలో అలా ఇలా అనుకుంటూ ఈ శంకర మహంతితో ఆయన అనుకున్న పాత్రని ఆ రకంగా ఎగ్జిబిట్ చేయించారు ఆయన. ప్రతిది ఆయన చేయించిందేనండి, నేనేదో చేశానంటానికి లేదు. కానీ మరి ఆ శివారెడ్డి పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది మహేష్ చూస్తే. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఆ సన్నివేశం చూసినా కానీ ఇవన్నీ, మరి నిజంగా ఆ శివారెడ్డి పోనీ ఆ తరహా మనిషేనా? అంటే దేవకట్ట గారి కథలో నవరసాలు చూపించాలి కాబట్టి అందులో ఆ రసానికి ఆ పాత్రకి పెట్టుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. అంతేకాని రాజారెడ్డి గారు అలాంటి వ్యక్తి అని శివారెడ్డి అండి. సార్ మీరు ఏదో చేయాలో చూస్తున్నారు హేమసుందరి గారు, మీరు మాత్రం ఆయన ఎందుకంటే నవరసాలు కావాలి కదా, ఆ రకంగా ఆ పాత్రకి అది పెట్టారు ఆయన. అది జనం అందరూ దాన్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ స్వేచ్ఛను బట్టి వాళ్ళు ఆపాదించుకుంటూ ఆ అనుభూతి చెందుతున్నారు. అది దేవకట్ట గారిలో గొప్పతనం. ఎన్నాళ్ళు చేశారు షూటింగ్? అది నా శివారెడ్డి క్యారెక్టర్కి వచ్చేసి ఒక 21 days వర్క్ జరిగింది. ఎక్కడండి అది షూటింగ్? అది కడప, అనంతపురం, తర్వాత మన హైదరాబాదు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలు, అంటే అప్పటి నేటివిటీ ఎక్కడ ఉంటుందో ఈ BHEL, RFC రామోజీ ఫిలిం సిటీ, మన పోలీస్ స్టేషన్ సీన్ అంతా కూడా ఫిలిం సిటీలోనే. ఓకే. జీప్ ఇది అంటే మనకు అప్పుడు గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ చూసారా, ఆ పోలీస్ స్టేషన్ అది. అదే గబ్బర్ సింగ్ టీం ఉంటారు కదా, అదే RFCలో ఫిలిం సిటీలో ఉన్నది, ఆ సెట్లోనే ఇది జరిగింది నాకు. ఓకే. ఆ తర్వాత అక్కడ జీప్ మీద కొడుకుని తీసుకెళ్తూ చేసేది కూడా అక్కడే చేయడం జరిగింది, నైట్ ఎఫెక్ట్లో చేసేది. ఇది రాజశేఖర రెడ్డి గారిని తీసుకెళ్ళేది కాదు సార్, మా ఎమ్మెల్యే సార్ మీరు ఏదో చేయాలని చూస్తున్నారు. హేమసుందరి గారు మీకు నమస్కారం. మా కొడుకు ఎంఎస్ఆర్ అంటే దేవకట్ట గారి తండ్రి కొడుకులు, శివారెడ్డి కొడుకు ఎంఎస్ఆర్, అంతే. మీరేమన్నారు కూడా బాగా కాంబినేషన్ సన్నివేశాలు ఏ కాంబినేషన్లు వచ్చినాయి మీకు? అవి
కొడుకు దీన్నా సార్. అదంటే ఇంటికి వచ్చి ఎస్ఐ వచ్చి ఈ శివారెడ్డిని తీసుకెళ్లాలని వచ్చేప్పటికి వాడెక్కడో ఉండటంతో కొడుకుని లాక్కుపోతాడు. అలాకెళ్ళితే కొడుకుని తీసుకెళ్తే ఎట్లా తట్టుకుంటాడు ఈయన? తట్టుకోడు కదా. ఆ దెబ్బతో ఇక ఏం చేయాలో అది చేసేసాడు ఇక. అది ఆ శివారెడ్డి ఆ రకంగా ఉండటానికి ఏంటనే దానికి దేవా గారు మరి ఆ పాత్ర దీన్ని ఎంత చక్కగా చెప్పారో అని ప్రేక్షకులంతా అంటున్నారండి. అదే తను అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే భావాన్నే వాళ్ళు చెప్తున్నారు సార్. కృష్ణమనాయుడుతో కాంబినేషన్లో మీ సన్నివేశాలు ఉన్నాయా దాంట్లో? ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. అది ఎట్లా అంటే మాకు కొడుకుకి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటూ సేవా కార్యక్రమాలని అదని ఇదే చేసుకుంటూ ఉంటుంటారు. ఆ సందర్భాల్లో ఫస్ట్ వాళ్ళది మావాడు కాలేజీ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ దీనిగా ఉంటుంటుంది. ఇక మేము సరదాగా ఉంటుంటే వాడిని భుజాల మీద ఎక్కించేసుకుని వెళ్ళి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్తే ఫ్రెండ్సే కదా అని అనుకుంటుంటే తీరా వాళ్ళు కిడ్నాప్ చేసిన భావాన్ని మావాడు ఒకడు వచ్చి చెప్తాడు. చెప్పేపాటికి ఇమ్మీడియట్గా ఇక జీపు అరే సామాను ఉందా అని చెప్పి ఇదంతా మా సామాను వేరు కదా శివారెడ్డి సామాను జీపుల్లో అలాగా అనేపాటికి టకటగా బయలుదేరి వెళ్ళిపోతాం. వెళ్ళేసిన తర్వాత అక్కడ ఒక చోట ఉండేపాటి పలానా చోట ఉండే హాస్టల్కి వెళ్తాం. హాస్టల్లో ఉన్నారేమో అక్కడంతా చంద్రం అందరూ జరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఉంటాడు రీడని చెప్పేసాను. అప్పుడు ఫోన్ చేస్తాడు కృష్ణమనాయుడు. చేస్తే వార్డెన్కి ఇస్తే వార్డెన్ నాకు పిలుస్తాడు శివారెడ్డి గారు. అంటే మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్నాడు నీ కొడుకు వచ్చి తీసుకుపో అంటాడు. అప్పుడు జీప్ మీద వెళ్ళి అంతా తుపాకీ పట్టుకొని గబగబ దిగి అక్కడికి వేసేయండి రా అని చెప్పేసి నేను రెడీగా ఉంటా. నాయనా నన్నాళ్ళు ఊరేగింపుగా తీసుకొచ్చి ఎవరిని చంపుతావు నాయన అంటాడు. నిన్ను ఎత్తుకొచ్చినాడే ఊడిని అని చెప్పేసి అంటాడు. అంటే కాదు నన్ను ఊరేగింపుగా చేసి అభినందనలు తెచ్చిన చంపుతావా అంటాడు. ఒకసారి ఇడికి ఆశ్చర్యం కలదు. అప్పుడు మేము ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి అనే దగ్గర అలా 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 ఆ కాంబినేషన్లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్స్ అనే చూపించారు. కాదండి ఎంఎస్ఆర్ గారు కృష్ణమనాయుడు గారు సార్ ఎంఎస్ఆర్ కృష్ణమనాయుడు. అంటే దేవా గారు సమాజం పట్ల ఆయన ఎంత తప్పిస్తారో మీకు ప్రస్థానంలో చెప్పారు, మన రిపబ్లిక్లో చెప్పారు, తర్వాత అప్పుడు వెన్నెల్లో చెప్పారు. అంతటి ఇది ఉండి ఆయన అలా చేయించారు సార్. ఆయన కళ అంటే ఇలా ఉంటే ఎలా ఉంటుంది, దానికి మరి డైరెక్ట్గా చెప్తే ఎట్లా కొంచెం అది ఇది ఇది అది అన్నట్టుగా ఆయన కలుపుకొని ఆ పాత్రను అలా తీసుకొచ్చేపాటి జనం అంత స్వేచ్ఛగా ఆనందిస్తున్నారు. అందరూ గౌరవించినట్టుగానే అందరిని గౌరవిస్తూనే చేశారనే రివార్డ్స్ పొందుతున్నారు మన దేవాగా. అదే అదే ఇప్పుడు మైసాబులో అండి వాస్తవ ఒరిజినల్ కథకి దీనికి ఎంత శాతం తేడా ఉంటుంది? కల్పన ఎంత ఉంటుంది, ఒరిజినల్ ఎంత ఉంటుంది? ఒరిజినల్ ఒకటి ఉందా ఇక్కడ మళ్ళీ మాకు? మీరు గారు ఒరిజినల్ ఒకటి ఉందనేది ఉందా మాకు? మీరు ఒరిజినల్ ఎన్ని వేసుకుంటారో అది బాగా అనవసరం సార్. మా దేవా సార్ అది కాదు, ఆయన కథ నా దేశంలో నా రాష్ట్రంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకొని కొన్ని పాత్రలు. ఇప్పుడు సీజన్ 1లో మీ పాత్ర అలాగే ఉంది. ఇంకా శంకర్ శివారెడ్డి పాత్ర, ఇప్పుడు శివారెడ్డి పాత్ర మరి సీజన్ 2 వచ్చినప్పుడు బతికుంటుందా చనిపోతుందా? అంటే అది ఇంకా బిగినింగ్ కాలేదు, అది ఎప్పుడవుతుంది, దాని కథా విధానం మరి కథకుడుగా రచయితగా వారి భావాల్లో ఎలా ఉందో అనేది నాకు ఎలా తెలుస్తుంది? హేమచంద్ర గారు మీరు ఏదో చేసి మొత్తానికి ఏదో చేయదలుచుకున్నారు నన్ను, అది అట్లా ఏమో తెలియదు సార్. ఆయన కథను దాన్ని ఎలా తీసుకెళ్ళదలుచుకున్నారు అది ఎప్పుడు ఉంటుంది అది ఏం చెప్పలేదు ఇండివ్గా అది ఇంకా అది రాలేదండి. అంటే ఈ ఆనందంలో ఈ ఉత్సాహంలో ఈ సక్సెస్లో ప్రేక్షకులందరూ దీనికి ఇస్తున్న ఆదరణతో ఆ హుషారులో ఉన్నాను. దీంట్లో మీ సన్నివేశాల్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం? ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు, ప్రతి అక్షరం ఆయన ప్రాణం పెట్టి తప్పించి రాసిన తపస్వి హేమసుందర్ గారు. అది అంతే సార్. అంటే ఆయన పాత్రలు అలా ఉంటాయి, అదే ఆ పాత్రలతో అలా చెప్పించుకుంటాడు ఆయన. ఈ అక్షరాన్ని మార్చడానికి కుదరదండి అక్కడ, అంతగా ఉంటుంది అంతే. ఆయనకి అందులో నుంచి ఎలాంటిది నా ఆడియన్స్కి చక్కగా వాళ్ళకి విందు భోజనం పెట్టినట్టు ఉండి తృప్తిగా ఆరోగ్యకరంగా ఎలా ఉండాలన్నట్టుగా ఆయన చేసే కథల నుంచి పరివర్తన అంటే అరే ఇలా అలా ఉంటే బాగుంటుంది ఇలా కాకుండా అని ఒక మంచిని అందించే ప్రయత్నం. అందువల్ల ప్రతి కథ, ప్రతి సీను, ప్రతి డైలాగు వ్యక్తిగతంగా కూడా ఎంతో నన్ను ఆనందింపజేసాయి హేమచంద్ర. ఒకటని చెప్పడానికి లేదు, అది చూసిన మీరే చెప్పుకోవాలి మీకు ఏ సీన్ నచ్చింది ఏంటి అనేది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక డైలాగ్ చెప్పండి మీరు.
అంటే మరి ఎట్లాంటిది కామెడీగా ఉండేది అన్నట్ట ఇదేరా మీరు శివారెడ్డి కామెడీకి చెప్తే బాగోదు. అది కదా. అంటే కొంతమంది ఇక అందులో పెళ్లి చేసుకొని వస్తాడు కొడుకు, అక్కడ ఏదో చెప్పింది సరదాగా వచ్చి మీరు సీరియస్గా చెప్తున్నారు అంటున్నారు కానీ అదే మేము ఎంజాయ్ చేసామని చెప్పుకుంటున్నారు. అది ఇక సీరియస్గా చెప్పాలంటే ఇక మనకి వీడిని కొడుకుని తీసుకొచ్చి వేసిన తర్వాత ఆ ఎస్ఐని అట్లా చేసి కొడుకుని తీసుకెళ్ళిన సందర్భంలో అది తన మనసులో పెట్టుకొని ఆపోజిట్ బసిరెడ్డి దీంతో అతను వీడిని లోపల వేసేస్తాడు శివారెడ్డిని. వేసేసిన తర్వాత ఇది ఎట్లా జరిగింది ఏంటనేది తెలుసుకోవటానికి, అంటే బాంబు శివారెడ్డి వేయించాడు అన్నట్టుగా బసిరెడ్డి ఆ కథలో, అంటే మన ఈ సీట్లు ఇచ్చే దగ్గర ఆ ఉత్సాహంలో వస్తూ ఉంటాను నా కొడుకు నేను సరదాగా. ఈ బసిరెడ్డి ఆపోజిట్గా వచ్చి వాళ్ళు ఏదో చేస్తారు, మాకు తెలియదు. ఆ ఎస్ఐ వచ్చేసి మమ్మల్ని, అంటే ఇదంతా వాళ్ళు కలిసి చేసిందనమాట. ఓకే. ఆ సందర్భానికి నన్ను పట్టుకుపోతాడు ఆ ఎస్ఐ. అంటే మరి తను దెబ్బతిని ఉన్నాడు కదా, ఆ పాత్రలో పట్టుకెళ్ళిపోతాడు. లోపల వేసేపాటికి కొడుకు ఎంఎస్ఆర్ చూస్తాడు, ఆ బసిరెడ్డి ఇట్లా అనటం, వీడు అక్కడికి వెళ్ళటం, వాడిని పట్టుకొచ్చి తీసుకొచ్చి ఎస్ఐ అప్ చెప్తాడు. అప్పుడు వీడు సెల్లో ఉంటాడు పెద్ద కొడుకుతో కలిసి. ఆ సందర్భంలో వస్తుంది అనమాట. వస్తే అప్పుడు ఇదిగో తీసుకొచ్చాను ఎవడేసాడు రాసుకోండి అని చెప్పేసి అని అంటుంటాడు ఆయన. అంటే వాడు రాశాడుగా, వేసింది శివారెడ్డి అని రాసేసాడు కదా, వాడు వాంగ్మూలం సరిపోతుంది అని చెప్పేసి అని రివాల్వర్తో షూట్ చేసేస్తాడు వాడిని, బాంబు పెట్టినాడిని. వాడితో వేలుముద్ర వేయించేస్తాడు, శివారెడ్డి వేశాడన్న వాంగ్మూలంగా పెట్టి. అలా ఎంఎస్ఆర్ పాత్ర కొడుకు తీసుకొచ్చి ఆ బాంబు వేసినాడిని తీసుకొచ్చి అప్పచెప్తే ఆయన ఆ దెబ్బతిని ఉన్నాడు కదా, దాంతో ఈ రకంగా ఇరిగించాలని వాళ్ళ ప్లాన్. బసిరెడ్డి అండ ఉంది కదా, దాంతో అక్కడ షూట్ చేసేసి వేలుముద్ర వేయించేస్తాడు. ఇక అక్కడ డైలాగ్ అంతా మీరు చూసిందే కదా. ఆ కాల్ చేయబట్టి అప్పుడు ఇక వీడికి, ఈ శివారెడ్డికి, నన్ను రౌడీనన్నావు, ఫ్యాక్షనిస్ట్ అన్నావు, ఇప్పుడు వాడిని ఏమంటావురా? ఈ ఎలక్షన్లో మనం గెలచకపోతే పుట్టగతలు లేకుండా చేస్తారు వీళ్ళు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఓడి వెనక ఒక బలం ఉండాదే, కులం. ఆ కులం నీ వెనకాల ఉండాలా. వెళ్ళు ముందా పని చూడు. అట్లా అరుణాచల్ ఆ ఎనర్జీ బాగా వచ్చింది మీలో. అది అట్లా అంతటి దీన్ని దేవగారు ఫీల్ అవుతూ ఆ సమాజం పట్ల వ్యక్తులు ఏంటి ఇలా అయిపోవడానికి కారణాలు అవి ఇవి అని చేస్తే అట్లా. కానీ ఇక్కడ మరి అంతా రెడ్డిని పెట్టుకుని ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళని చెప్పడం కూడా ఒక ఇబ్బందేగా. అంటే ఇది ఎప్పుడో ఆయన ఒక 50 ఏళ్ళ వెనక అన్నట్టుగా ఊహతో చేసుకుని ఇప్పుడన్నీ అలా వస్తున్నాయి కదా సార్, బ్యాక్ ఇయర్స్లో స్టోరీలాగా ఇల్యూషన్స్ కొన్ని ఎక్కువ పెట్టుకునే దగ్గర అట్లా వెళ్తున్నారు. ఆయన చిన్నతనం నుంచి కలిగిన భావజాలాన్ని నేటివిటీ కలుపుకుంటే ఆదరణ ఉంటుంది, దాంతో మనం ఒక మంచి సందేశం ఇవ్వచ్చు అనే ఒక భావన అయి ఉంటుంది అదే దేవ గారికి. అట్లాగా అసలు అది పోవాలని కదా ఆయన ఉద్దేశం. అదే ఆ కుమ్ములాటలు ఉండకూడదు, స్నేహతత్వం కావాలి అని మన దాశరథి గారి. ఆ రోజుల్లో అలా ఉండేది, ఈ రోజుల్లో చాలా మారిపోయింది. అసలు చాలా మార్పు వచ్చింది. అయితే ఇప్పుడు చూస్తున్న అందరూ కూడా ఓహో ఆ రోజులు అలా ఉండేయా, ఇలా ఉంటాయా అని వాళ్ళ స్వేచ్ఛని అనుకుంటూ ఈయన కలిపిన కథని, కల్పితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఫ్యాక్షనిస్టులు సినిమా చూస్తే వర్స్ పెట్టే సుమోలు లేకపోతే ఇవన్నీ వెళ్ళటం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ రోజులో అలాంటివి ఆ ఏరియాకి వెళ్తే అలాంటివి కనపట్ల. అందరూ చక్కగా మార్పు వస్తుంది కదండి, ఎక్కడికెక్కడ ఆ పరివర్తన అవి ఎక్కడికక్కడే ఇక అవన్నీ. ఇప్పుడు ఇది మైసాబు చేసిన తర్వాత మీకు అందరూ గుర్తుపట్టి, ఇంకా నారప్ప అప్పుడు ఆ రోజు చేశారనుకోండి, దసరా చేశారనుకోండి, కానీ బయట గుర్తుపట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే ఇక్కడ మన ఇండస్ట్రీ నుంచి సరే ఇక ప్రేక్షకుల నుంచి వస్తూ ఇప్పుడంతా మనకి ఎలక్ట్రానిక్ ఇది ఉంది కదా సార్, ట్విట్టర్లని ఇవన్నీ, వాటి మాధ్యమాల్లో ఎవరికి వాళ్ళే అతను శివారెడ్డి చేసిన అతను బాగుంది, ఆయన ఎవరో ఇదే చూడటం ఇంతవరకు ఆయన ఎక్కడ ఏంటన్నట్టుగా కొంతమంది చేస్తుంటే ఇక దసరా చూసో లేదా అది చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం,
అదే మీరు అక్కడ ఉండేవాడు కదా అరుణాచలంలో, అక్కడ ఏమైనా గుర్తుపట్టడం కానీ? అక్కడికి అదే వస్తున్నా అలా చేసుకుంటూ జరుగుతూ ఉన్నాయి. సరికి నేను అరుణాచలం వెళ్ళిపోయాను శివ సన్నిధికి. అక్కడికి మన ఈ తెలుగు పీపుల్ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇట్లా వైజాగ్, అనంతపురం, కడప, విజయవాడ, గుంటూరు, ఈ మన తెలుగు పీపుల్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరూ ఆ శివ సన్నిధికి వస్తూ ఉంటారు. అరుణాచలం దీనికి ఆ గిరి ప్రదక్షిణ కోసం, రమణాశ్రమ దర్శనం కోసం, అరుణాచలేశ్వర దర్శనం కోసం. అక్కడ తెలుగువారు మన దాట్ల సూరిబాబు గారిని ఆయన ఒక 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం మొత్తం అంకితం అయిపోయారు. అలాంటిది నన్ను అక్కడ ఆశ్రయం ఇచ్చారు నాకు ఉండేదానికి, మా మిస్సెస్కి నాకు. ఈ క్రమంలో అక్కడ సరే వచ్చిన వాళ్ళతో కాస్త ఆ తత్వాన్ని చెప్పుకుంటూ వాళ్ళ ఏర్పాట్లు చూసుకుంటూ, అంటే భక్తులకి సర్వీస్ చేసుకోవటం శివయ్య ఇష్టపడతాడు, భక్తులకి భక్తుడిగా మారటాన్ని. ఆ భావజాలంతో అక్కడ ఆనందంతో వెళుతున్నాం. అక్కడికి వచ్చిన ఈ భక్తులందరూ మన తెలుగు పీపుల్ అందరూ చూడటం, మీరు మైసబ్లో శివారెడ్డి అదే రాజారెడ్డి అంటే కాదమ్మా శివారెడ్డి, మీరేనండి మీరేనా, ఏం చేశారండి ఇక్కడ ఏంటండి ఇంత ఇదిగా అయ్యాయి అరుణాచల అంటూ వాళ్ళు సరదాగా ఒక ఫోటో అండి, పిల్లలతో సహా హేమసుందరి గారు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మొత్తం, ఇంకా వయసు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి యూత్ అంతా ఆ ఫోటోలే దిగుతుంటే ఇంకా వీడికి అంతకు మించి ఏం కావాల్సి ఉందండి. ఆ రకమైన ప్రశంసలు అవి అందుతున్నాయి హేమసుందరి గారు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులో పిచ్చివాడు అనుకున్న దాన్ని అన్నీ వదులుకొని వచ్చిన తన బిడ్డకి అరుణాచల రమణుడు ఆ తండ్రి ఆ శేషం కూడా వాడికి తీర్చుదానిలే అనినట్టుగా మరి ఆ దేవకట్ట గారి మదిలో మెదిలి ఒక శివారెడ్డి పాత్రను పెట్టించి దానికి ఈ డ్రీమ్స్ కాస్టింగ్ కిరణ్ గారు ద్వారా సెలక్షన్ అనిపించి దాన్ని ముందుగా అప్రూవ్ చేసిన కో డైరెక్టర్ కిరణ్ జయకుమార్ గారు అట్లా దేవగారికి వెళ్ళి మరి దాన్ని విజయ్ గారు, హర్ష గారు ప్రొడ్యూస్ చేసి సోనీ లైవ్లో రావడంతో ప్రశంసలు రావడం ఎక్కడ ఆంధ్రాలోనో లేదా హైదరాబాద్లోనూ ఉండి కాదు, తమిళనాడు అరుణాచలం రమణ మహర్షి దగ్గర శివ సన్నిధిలో ఉండగా అక్కడ కూడా ఇదంటే ఇంకా అంతకు మించిన ఈ పిచ్చాడికి ఇంకా. మీరు ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉండే బదులు ఒక చోట స్థిరంగా ఉంటే మీకు అవకాశాలు ఎక్కువ వస్తాయి కదా. అంటే ఇది నేను అంటూ విడిగా ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అన్నట్టుగా లేదు హేమసుందర్ గారు, అది జరుగుతుందంతే, అదే అది జరుగుతుంది అలా. ఇప్పుడు 2020కి వెళ్ళిపోతే ఈ శంకర్ మహంతి అనే దాని నుంచి మహంతి అనేది ఇదంతా ఇక్కడ పాత పేరు, అక్కడికి పోయే గతం వద్దనుకుంటే శంకరని పెట్టారు ఆ శివసన్నిధి సూరిబాబు గారు. పెట్టిన 3 వారాల్లోనే నారప్ప షూటింగ్ కోసం రామానాయుడు బ్యానర్స్ రూట్స్ ప్రకారం ఫోను, దానివల్ల 4 ఏళ్ల పాటు అది కూడా ఆశ్రమం వారు సంతోషంగా పంపించింది, చెయ్యండి అది దేవుడిచ్చిన కళ, ఆ శివయ్య అంశ కదా చేసిరండి. ఇప్పుడు దేవాకట్ట గారు మీ గురించి మన ట్వీట్ చేశారు ఎక్స్లో, ఆయన ఏమన్నారో చెప్తాను. ప్రతి మనిషి నడియాడే కథ, మైసభలో శివారెడ్డి పాత్ర పోషించిన శంకర మహంతి గారు దశాబ్దాలుగా అవకాశాల కోసం వెతుకుతూ గడిపారు. చిన్న పాత్రలు చేస్తూ పట్టు వదలకుండా ప్రయత్నాలు కొనసాగించారు. అలసిపోయిన మహంతి గారు మైసభ తన చివరి ప్రయత్నం అని నిర్ణయించుకుని షూటింగ్ అవగానే సతీ సమేతంగా ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవకాశాలు ఆయన్ని వెంబడిస్తున్నాయి, సినీ ప్రపంచం రమ్మని పిలుస్తోంది, తిరిగి వస్తారు అని దేవాకట్టగా ట్వీట్ చేశారు. ఆ దేవా గారు నేను అరుణాచలం వెళ్ళిపోయి శివ సన్నిధిలో సేవ చేసుకుంటూ ఉంటే ఒక 6 గంటల వరకు అక్కడ ఉండి తర్వాత మేము రమణాశ్రమానికి వెళ్తామండి, నేను నా వైఫ్. 6:30 సమయంలో దేవకట్ట గారు ఫోన్ చేశారు, రమణాశ్రమంలో ఉన్నా. సరే ఫోన్ రాగానే అటు ఫ్రీ జోన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే కంగ్రాచులేషన్స్ శంకర్ మహంతి గారు ఎలా ఉన్నారు ఏంటి అని అనుకుంటే, సార్ నేను సిటీలో లేను, ఇక మీకు అప్పుడు చెప్పుకున్నాను కదా ఇక్కడికి వచ్చేసాను ఏప్రిల్ నుంచే, మనది మార్చికి వస్తుందేమో ఉండాల్సి ఉంటుందేమో అనే దీనిలో ఉన్నాను, కానీ ఇక మనది టైం తీసుకునే దగ్గర ఇక అక్కడ నుంచి ఏప్రిల్కి వెళ్ళిపోయాను, ఇప్పుడు ఇక్కడే ఉన్నానండి అని చెప్పి రమణాశ్రమంలో మీరు అక్కడ ఉండగా చేశారు ఆ తండ్రి సన్నిధిలో అన్న. అప్పుడు ఆయన స్పందించి ఆ భావాన్ని పెట్టి, మరి ఇక్కడంతా ఇండస్ట్రీ మీ గురించి అనుకుంటున్నారు, అడుగుతున్నారు ఎవరైనా అని, మరి మేము ఆన్సర్లు ఏం చేయాలి, ఇక్కడ అరుణాచలంలో కూర్చున్నాడని చెప్పాలా ఏంటి అని అంటే, ఇక మీరంతా ఎలా అదిసి చేస్తాలా, ఇక తండ్రి రమణులు చెప్తారు కదా, ఇక అంతా మీ రూపంలో ఆయన ఎలా చేపిస్తారా అని అన్నాను. దాంతో దేవకట్ట గారు స్పందించి ఆ ట్వీట్ చేశారు.
మరి వారికి నేను రుణపడి ఉంటాయి కదా. మరి అక్కడ మీరు వెళ్ళండి అన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఆశ్రమంలో. అక్కడ ఏం జరిగిందంటే శివ సన్నిధిలో వాళ్ళ పెద్ద బాబు దిలీప్ బాబు, రెండో బాబు శ్రీకాంత్ గారని ఆయన యూఎస్లో ఉంటున్నారు. ఓకే. మేనల్లుడు గారు సూరిబాబు గారు, మధు గారు, వాళ్ళ ముగ్గురు నేతృత్వంలో ఇప్పుడు అది నడుస్తుంది. ఎందుకంటే సూరిబాబు గారు పెద్ద వయసు, దాంతో ఆయనకి రెస్ట్ ఇవ్వాలని. ఎందుకంటే ఆయనలో ఉన్న కాస్మిక్ పవర్ అది ఈ శంకర మహంతికి బాగా ఇదయింది. మీకు తెలుసు, 20లో వెళ్ళాను, 3 వారాలు ఆయన శంకర నోరార పిలిచారు, నారప్ప షూట్ ఇట్లా. మళ్ళీ ఇప్పుడు 25 అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆశ్రమంలో ఉంటుంది. మళ్ళీ ఈ మైసభ రూపంలో ఒక ఇదనమాట. అట్లా ఈ మన భక్తులందరూ వచ్చి ఈ ప్రశంసలు చేసే దగ్గర వారు కూడా ఆ సోనీ లైవ్ వేసుకొని చూసి వాళ్ళు సంతోషించి, మహంతి శంకర మహంతి గారు మీరు ఆ దైవదత్తం, ఆ శివయ్య మీ పట్ల ఉన్నాడు కనుక మీకు ఎప్పుడో చిన్నతనంలో ఉందనే మాట మన ఇంటర్వ్యూలో విన్నాం మేము ఇంతకుముందు. కాబట్టి మన వాళ్ళందరూ ఆనందిస్తున్నారు కదా, అమ్మని మేము చూసుకుంటాం, ఆమె గురించి మీరు దిగులు పెట్టుకోకండి, అర్థమైందా? ఏ షూటింగ్ వచ్చినా వదలొద్దు, మీరు వెళ్ళి దాన్ని సంతోషంగా చేయండి, మీకు గ్యాప్ ఏదైనా ఉన్నప్పుడు రండి, మళ్ళీ రాగానే వెళ్ళండి, అమ్మ కోసం మీరు అవి వదులుకోవద్దు, మీరు చేసిరండి అంతే. అరుణాచల రమణులే మిమ్మల్ని పంపిస్తున్నారు అనుకోండి, ఆ రూపంలోనే మరి దేవకట్టా గారి రూపంలో ఇది ఇచ్చారు కదా, ఈ విజయాన్ని అందించారు కదా, మేమందరం సంతోషంగా ఉన్నాం. ఇది ఎప్పుడు ఉండేదే, ఇక్కడ సేవ ఎవరో ఒకళ్ళతో మేము చేయించుకుంటాం, అర్థమైందా? ఆ వేషం ఎవరు చేయలేరు కదా, ఆ నటుడికి ఎవరు అంత రాణించలేరు కదా, అది మరి ఇక్కడికి వచ్చాక మీకు అది వచ్చింది కదా, కాబట్టి మీరు చేయండి అని వాళ్ళు సంతోషంగా నాకు ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తే వచ్చా 20కి. మొన్న 20 వచ్చారు. సక్సెస్ మీట్ ఇదంతా జరిగాక సక్సెస్ అందరూ అందులో ఉన్న సాయి కుమార్ గారు, పెద్దలు ఆది గారు, చైతన్యరావు గారు, హీరో నాని గారు, జగపతి బాబు గారు, వీళ్ళని ఎంతోమంది వచ్చి, ఎంతోమంది డైరెక్టర్స్ వచ్చి అందరూ వాళ్ళు ఆ శివారెడ్డిని అభినందిస్తూ చేస్తా, దేవా గారు అందరికీ పరిచయం చేస్తూ, ఆ కిరణ్ గారు అందరికీ పరిచయం చేస్తూ, టెక్నీషియన్స్ అంతా ఓన్ చేసుకుంటూ, కొత్త కదండి, నేను ఎవరికి తెలియదు కదా, ఆ శివారెడ్డిని అంతగా అభిమానించి ఆదరించేలా చేశారు. ఆ తృప్తితో ఉన్నాను. మళ్ళీ ఇక మన మిత్రులంతా కూడా మీరు ఇలా పిలిచి నన్ను బ్లెస్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు 22 కదా, మరి మెగాస్టార్ అన్నయ్య పుట్టినరోజు, మరి ఆయనకి మాకున్న ఆ కాస్మిక్ బంధం వేరు, మీకు తెలియంది కాదు, గతంలో అనుకున్నాం. అట్లా మరి ఇందాకే వెళ్ళి ఆ బ్లడ్ డొనేషన్ చేసుకొని మళ్ళీ అక్కడంతా అన్నయ్య ఊరికే పంపిస్తారు కదా, మరి అక్కడ ఒక పద్ధతి ఏదో ఉంటుంది ఇట్లాగా. ఓకే. శ్రీ శంకర మహంతి గారు అరుణాచలం బా అది ఆత్మానందం. రామచరణ్ కొణిదెల, చిరంజీవి కొణిదెల సంతకాలు, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్. అంటే ఇక్కడ చూడండి, అదే ఆ విషయంగా వారు ఇది చేయటం, వారు పంపించడం, ఇక్కడికి వచ్చేపాటికి మొన్న 17 జనవరి 25 సంవత్సరం అన్స్టాపబుల్ బాలయ్య బాబు, అవును, ఆ ఇద్దరు పర్వతాల మధ్యన వీడిని లెట్ అస్ వెల్కమ్ టు శంకర్ మహంతి అని ఆ బాలయ్య బాబు ఆ నోటి నుంచి ఈ శంకర్ మహంతి ఉచ్చరించాడు, ఆయన వెల్కమ్ చేశారు అక్కడ. అట్లాగే మరి అన్నయ్య చిరంజీవి గారు కూడా ఇక్కడ ఫిబ్రవరి 8వ తేదీన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్గా అభినందిస్తూ నా భార్య గురించి అడిగి తెలుసుకొని, తర్వాత ఆయన మీరు చేసిన ధర్మానికి ప్రకృతి చేయించిందే కానీ వేరే కాదంటూ అక్కడ ఉన్న తోటి దాతలందరికీ 100 మంది ఉన్నారు అప్పుడు ఆ రోజు. అంతమంది సమక్షంలో చూడండి శంకర మహంతి ఇలా చేశారు, ఆయన ధర్మం చేశాడు, అదే ప్రకృతి ఇచ్చింది, మేము చేసింది ఏం కాదని అంత నిరాడపరంగా చెప్పుకున్నారు ఆయన. అంటూ ఒక మాట అన్నారు, శంకర మహంతి గారు మీరు సినిమా రంగంలో నిలదొక్కుకోవాలనుకున్నారు, ఖచ్చితంగా ఇక మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఆ మంజునాథుడి నోటుతో అని నా మాటలు, ఈ బాలయ్య బాబు వెల్కమ్ చెప్పిన దానికి, వీటికి 6 నెలల కాలంలోనే నా దేవకట్టా గారి రూపంలో సోనీ లైవ్ నుంచి ఈ విజయం. మరి ఇదంతా మరి బాలయ్య బాబుతో మీరు కళ, ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది అది చిరంజీవి గారితో. చూడండి మరి అదంతా అరుణాచల రమణులు అంతే అలా ఇస్తున్నాడు, అదే జరగాల్సింది జరిపే తీరుతాడు కదా ఆయన. అది కాబట్టి ఏంటంటే ఏ సమయం కొంచెం మిగులుతున్నా దాన్ని వృధా చేసుకోకుండా ఆ సేవలో ఉంటూ
వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో మీరంతా అభిమానిస్తున్న దీన్ని బట్టి ఆ దేవకట్ట గారు ఇచ్చిన విజయంతో మరింత మందికి ఇది అవసరం అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. అది పెద్ద మాట నేను అనకూడదు అలాంటి అన్నట్టుగా చెప్పే దగ్గర మరి ఆ రమణులు దీనికి ఎలా ఇచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఆఫర్లు ప్రస్తుతానికి ఏమైనా కమిట్ అయ్యారా లేదా ఇంకా నేను ఇక్కడ లేను, అరుణాచలంలో ఉన్నారనుకున్నట్టే ఉన్నాయి. ఓకే. మీ పోటీ పెద్దలంతా మిత్రులంతా పిలిపించి నన్ను ఈయనే శివారెడ్డి, మైసపు శివారెడ్డి మా శంకర మహంతే అని వారికి తెలియజెప్పడానికి మీరు పూనుకున్నారు కదా. మరి ఇంకా అంతకుమించి ఏం కావాలి ఇక్కడ నుంచి ఏంటనేది. కంటిన్యూగా ఇక్కడే ఉంటారా మరి? అంటే ఉండవలసిన దాన్ని బట్టి ఉంటా, ఊరికైతే కూర్చోను. ఓకే. అది ఇక్కడ ఉండవలసి ఉంది అనుకున్న సందర్భంలో ఉంది. మీరు పిలిచారు లేదా ఏదో డైరెక్టర్ గారు పిలిపించారు, ఇవన్నీ చేసుకుంటా. ఏదన్నా నాకు 10-15 రోజులు గ్యాప్ దొరుకుతుంది, మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకుని మళ్ళీ ఫోన్ చేయగానే ఎంత ఈవినింగ్ ఎక్కితే తెల్లారి ఉంటున్నా. 15 గంటల జర్నీ. అదే ఏదో వర్క్లో ఉంటాను, డైరెక్టర్ గారు పిలిచారు ఇవాళ సార్ మార్నింగ్ కలుసుకోగలుగుతాను సార్ అంటే సరే అంటారు కదా. అదే అట్లా అక్కడ ఎక్కేసేస్తే పొద్దునకి వచ్చేస్తా. ఎంతసేపు పని వాడు మనకి. ఆ రకంగా ఆతృప్తి, ఆత్మసంతృప్తి. ఇక్కడికి వచ్చేస్తే ఇది ఇక చిన్నతనంలో కొడుకున్న ఆ తృప్తి. ఇప్పుడు ఒకటండి, జాబ్ సాటిస్ఫాక్షన్ పరంగా ఓకే, కానీ జేబు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి మనిషికి. అది ఒక నటుడిగా ఆ స్థాయికి ఎదగాలన్న కాంక్ష మీలో ఏమైనా ఉందా? లేదు హేమసుందర్ గారు, ఆర్థికపరమైన ఎదుగుదలని ఆ సంపాదన అన్న భావజలం ఏ కోశానా లేదు హేమసుందర్ గారు. ఎందుకంటే వీడి 64 ఏళ్ల జీవన గమనంలో జరిగిన సంఘటనల సమాహారంతో ఏదైతే నా అరుణాచల రమణులు ఒక భావజాలాన్ని దీనిలో కల్పించి నడిపించి వచ్చాడో ఆలోచించుకుంటే తెలియని వయసులో ఒకలాగా ఉంటాం. అవును. అంతా తెలుసు అనుకుంటూ విర్రవీగేతనంతో కొంత ఉంటాం. ఏదో సాధించేద్దాం చేసేద్దామని ఏదో అనేసుకుంటున్నాం. ఏదేదో 64 ఏళ్ళు గడిచింది. అయితే 42 ఏళ్ల వయసుకే దీని జన్మనిచ్చిన తండ్రి శరీరం వదిలేసినప్పుడు కలిగిన ఒక భావం, ఆ విత్తనం పడింది ఎక్కడికి పరుగు అనేది. అప్పటికి 42 ఏళ్ల వయసు దీనికి. అట్లా ఈ సినిమా దీనికి పాజ్ పెట్టడం జరిగింది. ఓకే. ఇక అది మన దేవకట్ట గారు ప్రతి మనిషి నడయాడే కదా మీ దగ్గరికి వచ్చిన అవకాశాలను ఆహ్వానిస్తున్నారు అంతే. అంతే ఇక్కడ ఎస్ దీనికి ఏదో అని కాదు. ఎందుకంటే దానికి కూడా 2 విషయాలు ఉన్నాయి, అవి నేను మీతో షేర్ చేసుకుంటే మంచిది. రమణులు అక్కడ భిక్ష చేసుకునే తండ్రి జీవనం చేశాడు. ఆయనకి ఏం అక్కర్లా. అవును, చాలు మనల్ని తెలుసుకోమంటున్నాడు ఆ తండ్రి. అలా కరెన్సీ లెస్గా జీవనం గడపాలని ఒక ఇది దీనికి ఉంది. ఓకే. అది 2018లో 40 రోజుల పాటు అక్కడ జీవనం చేసుకుంది. రూపాయి అవసరం పడలా. ఓకే. ఇది ఎక్కడో చోట తలదాచుకోవటం చక్కగా అమ్మా మా దాకా వెళ్ళం. అన్నదానాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంటే నన్నుని నేను అహంకారం నేను అడుక్కోవటం అనే భావం ఎక్కడైతే వచ్చిందో అక్కడ మళ్ళీ ఈడు తయారబడి మీసాలు తొడలు ఈ గొడవ శంకర మహంతి అని రాకూడదు. అతను నేను ఒక బిచ్చగాడిని. ఆ శివయ్య బిచ్చగాడు కదా, ఆదిశంకరుడు ఆది భిక్షు వాడిని ఏమి కోరేది. అంతకు మించి ఏముంది ఇందులో. కాబట్టి ఆ భిక్షను చేసుకుంటాం వల్ల ఇంకెంత కావాలి. తెలియని దగ్గర ఏదో జరిగింది, అది ఇందాక చెప్పుకున్నాను. అవును. అలాంటి స్థితుల నుంచి అక్కడ శివసన్నిధి వారు ఆశ్రయం ఇచ్చి 9 మాసాలు 18 రోజులు మమ్మల్ని చూసుకున్నారు. ఆ రకమైన అనుబంధం అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఆయన శంకరన్న దగ్గర నారప్ప కోసం ఇటు వచ్చి 4 ఏళ్ల పాటు ఇక్కడ ఉండిపోతే ఆ జరిగిన దానికి మరి ఇక్కడ ఆమెకు జరిగిన 17 రోజుల పాటు అపోలో హాస్పిటల్స్లో అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ కుటుంబం ప్రాణం పోసి నాకు అప్పచెప్పినందుకు వీడెవరికైనా తెలుసా? అన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే నా అరుణాచల రమణులు ఆ కాస్మిక్ పవర్ని అంతగా ఇస్తూ ఆయా రూపాల్లో చేపిస్తున్నాడు. ఆ ఉదాత్త స్వభావాలు కలిగిన వ్యక్తుల్ని దీనికి అందించి చేస్తున్నప్పుడు ఇంకా దీనికి రూపాయితో పని. ఇది భావం. అలా అని ఎవరిది వాళ్ళకి. రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదండి, ఆశ్రమంలో ఉండటానికి ఉండదా? రమణ మహర్షి ఆశ్రమం అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తమైన ఇది ఇప్పటి నుంచో ఆయన ఉన్నప్పటి నుంచే ఉంది. ఎందుకంటే ఆ తండ్రి చిన్న గోచి గుడ్డ పెట్టుకున్నాడు. ఎందుకంటే సమాజంలో అది ఏదో ఒక రకమైన ఇది కనుక
దానికి ఒక చిన్న గుడ్డ పెట్టుకున్నారు అంతే. అది కూడా ఒక ప్రధాన అర్చకులు, దేవస్థాన అర్చకులు అప్పుడు 1896లో సంగతి ఇది. అదే అది ఒక్కడ ఉంచారు అంతే. అప్పటి నుంచి ఇంకేం కాదు. అలాంటిది ప్రపంచం మొత్తం ఆయన పాదాక్రాంతం అవుతూ మనశ్శాంతిని పొందుతూ ఉన్నారు. ఓకే. ఆ సందర్భంలో ఆయన కోసం మన తెలుగు పీపుల్ కూడా అట్రాక్ట్ అయ్యారు. ఇలా ఎక్కడి నుంచో వస్తున్నారు. అంతమందికి అక్కడ నివాసాలు ఇవ్వగలిగే అవకాశం లేని పరిస్థితి. ఓకే. అందువల్ల మన ఇండియన్ వీళ్ళందరికీ 5 days ఇస్తున్నారు. ఓకే. 5 రోజులు ఉచితం, చక్కని వసతి, చక్కని భోజనం, చక్కగా మెడిటేషన్ చేసుకోవటం. 5 రోజుల పాటు చక్కగా 5 రోజులంటే 24 గంటలు, 120 గంటల పాటు ఆ తండ్రి ఒడిలో అలా సేద తీరచ్చు. ఓకే. ఇతర దేశస్తులకి ఇంకో ఎక్కువ రోజులు పెట్టారు. ఇట్లాగా ఉందండి. ఓకే. దానికి మన WW స్టే రమణాశ్రమం ఇట్లాంటిది ఉంది. రమణ బంధువులందరూ ఈ అరుణాచల్ బంధువులకు ఉపయోగపడుతుంది. అదే అట్లా అది లేకుండా అనుకోకుండా బయలుదేరి వచ్చే వాళ్ళకి మన తెలుగు వారి ఆశ్రమాలు, మన శివ సన్నిధి సూరిబాబు గారు ఉంది. అలాంటి ఎన్ని ఉన్నాయి అక్కడ? చాలా ఉన్నాయండి. ఆంధ్ర ఆశ్రమం అని, అతిథి ఆశ్రమం అని, యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం అని, శేషాద్రి ఆశ్రమం అని, అన్ని ఆశ్రమాలే. దేవస్థానాలు తక్కువ, ఓకే, ఆశ్రమాలు ఎక్కువ. అంటే అక్కడంతా ఈ వైబ్ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఆ వెళితే ఆ మజా, ఆ ఇది వేరు. మజా అనే పదం వాడకూడదు. అదే కొంచెం మన సినిమాటిక్గా ఆ పదం వేస్తేనే మన వినే దానికి కూడా బాగుంటుందని వాడా అది ఆ పదం. అదే ఆ వైబు వేరు. ఎస్, అంతే. ఆ వెళ్ళిన తర్వాత అది మన చాగంటి వారు మహానుభావుడు చెప్తారు. ఆయన అరుణాచల సందర్శన ముందు తరువాత ఆ ఒక్క వ్యక్తి జీవితం తనకే స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. అక్షర సత్యం కాబట్టి ఇంతమంది వెళుతున్నారు. ఈ రకంగా అయితే కరోనా పుణ్యం అంటూ ఇళ్లలోనే ఉండాల్సి రావడం, ఆ యూట్యూబ్లు చూసుకోవటం, ఈయన చెప్పడం, దాంతో ఇక వెంటనే వాళ్ళు దాన్ని చేసుకుంటూ అలా చేస్తున్నారు. అలా శివ సన్నిధి ఉందండి మన ఈ రోజున. అది అక్కడ పెద్ద ఇదన్నమాట. అన్నదానం నడుస్తుంది. 300 రూములు ఉంటాయి. చక్కగా ఎవరు వారి స్థితిని బట్టి, స్థాయిని బట్టి విరాళం చేసుకుంటూ అక్కడ చేసుకోవచ్చు. అట్లా వారు అకామిడేషన్కి పెట్టారు. రమణాశ్రమంకి వెళ్ళే వాళ్ళకి అట్లాగా ఇంకా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్లు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏముండదు అస్సలు లేదు. తర్వాత ఏంటంటే ఇంకా శివ సన్నిధిలో సూరిబాబు గారు ఆ తండ్రి 30 ఏళ్ల క్రితం నుంచి ఈ రమణతత్వానికి కనెక్ట్ అయిపోయి ఉన్నారన్నమాట. అంటే సూరిబాబు గారి శివసన్నిధి ఆశ్రమం చెప్పారు కదా, అంటే డైరెక్ట్గా మనం కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని ఎట్లా? ఇక్కడ ఏం చేసామంటే ఒక 4 ఫోన్ నెంబర్స్ పెట్టి 4 టీంని పెట్టారండి. వాళ్ళు ఏంటంటే ఆ నంబర్స్తో అక్కడికి వచ్చిన భక్తులు షేర్ చేసుకుంటే ఒకళ్ళ నుంచి వెళ్ళిపోయినాయి. ఆ కాల్ చేస్తే ఒక 10 days బిఫోర్గా చేసుకున్నట్టయితే కంపల్సరీగా అకామిడేషన్ రూమ్ ఉంటుందండి. ఓకే. కాకుండా వచ్చిన వాళ్ళకు కూడా డార్మెటరీ లాగా లేదనే పద్ధతి లేదు. ఓకే. ఏది ఉంటే అది వాళ్ళ స్థితిని బట్టి, స్థాయిని బట్టి 10 days బిఫోర్ అయితే రూమ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందన్నమాట. ఇది జనరల్ డేస్లో. అదే మన పౌర్ణమి రోజు ఆసక్తి ఉన్న వాళ్ళు కనీసం నెల ముందన్నా బుక్ చేసుకోవాలి. ఒక నెల ముందు చేసుకుంటే అప్పుడు రూమ్ ఉంటుంది. అప్పుడు ఏంటి, ఎంతమంది వస్తారు ఏంటి వివరాలన్నీ తీసుకొని అమౌంట్ కట్టించుకోరు. మీరు అక్కడికి వచ్చినప్పుడే కట్టించుకుంటారు. ఇతర పనుల వల్ల మీరు రాలేకపోతే క్యాన్సిల్ చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీపం అని మన అరుణగిరి పైన ఈ December 3వ తేదీ అండి ఈ సంవత్సరం. ఆ పైన కొన్ని 100 kgs నెయ్యి, ఆవు నెయ్యి, ఒక ఒత్తి ఉంటుంది. అది ఎన్నో కేజీల ఒత్తి, ఇదంతా పెట్టి ఆ పైన చేస్తూ ఉంటే అదొక పెద్ద మహోత్సవం అనమాట. అంటే మన ఆత్మజ్యోతిని అంతగా అరుణగిరి పైన చేసే కార్యక్రమం దీపం అనే దానికి అంటా ఉంటారు. అది December 3 కనుక ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. రాలేకపోతే క్యాన్సిల్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇంకోటి అండి, ఇక్కడ అరుణాచలం వెళ్ళిన వాళ్ళకే భక్తులకి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, దోపిడీలు మధ్యలో జరుగుతున్నాయి అంటున్నారు. ఎందువల్ల అలా? అది జరిగిన సంఘటన ఒకటి జరిగింది హేమసుందర్ గారు. అది దానికి ఏంటంటే సిచ్యుయేషనల్గా అక్కడ ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందనే దానికి మనకి పూర్తిగా తెలియదు. సో అది అట్లా సప్రెస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు పీపుల్ చాలామంది అక్కడికి వచ్చి ఉన్నారు. అది ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంక సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రకంగా ఇంకా ఇప్పుడు మీకు తెలియని చిల్లర ఎవరన్నా ఉంటే అదేదో జరగవచ్చే, కానీ అది మనం ఒకటే చూసాము, అంతకు మించి వేరే ఏమీ లేదు. నిండు గుంపులుగా గ్రూపులుగా వందలాదిగా తిరుగుతూ ఉంటారు. భయపడాల్సిన పని లేదు. అదే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఒకటి అరా జరిగే దగ్గర మనం
ట్రాక్ పక్క నుంచి అటు నుంచి వెళ్ళిన దగ్గర ఆ తేడా ఒకటి జరిగింది విన్నాం మనం. ఓకే. కాబట్టి ఇక మిగతా ఎలాంటి దగ్గర భయపడాల్సిన పని లేదండి. ఎంతోమంది తిరుగుతూ ఉంటారు, ఈ టైం ఆ టైం లేదు, 24 గంటల పాటు తిరుగుతూనే ఉంటారు జనం. ఈ రోజు మంచిది అట్లా వారం రోజుల్లో రోజుకొక విశిష్టతని శాస్త్రాలు చెప్పినాయి అంటూ అలా ఆసక్తి ఉన్న వాళ్ళు అలా తిరుగుతున్నారు. ఓకే. పౌర్ణమికి అయితే ఇంకా చెప్పలేము. ఇక దీపం అంటే ఇక అంటానికే లేదు, అంతగా ఉంటుందన్నమాట. ఓకే. ఇట్లా ఎంతోమంది ఆ అనుభవాన్ని వాళ్ళ మానసిక స్థితుల నుంచి వాళ్ళ అనుభూతి చెందటం వల్ల ఇంకా పెరుగుతున్నారు. ఓకే. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారండి, కుర్రాళ్ళు వస్తున్నారండి, ఆ చిన్న పిల్లలు వస్తున్నారు, చదువుకుంటున్న పిల్లలు వస్తున్నారండి, పెద్ద వయసు వాళ్ళు వస్తున్నారు. 95 ఏళ్ల వయసు ఉన్న ఆమె, ఒక ఆమె ఈరోజు కూడా ఆమె గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ మహాతల్లి రెగ్యులర్గా వచ్చి. 95 ఏళ్ల వయసు ఆమె. పౌర్ణమి టయాలు ఆమె కొన్ని ఉన్నాయి, వాళ్ళ అబ్బాయి గారు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. చాలామంది వస్తారండి, కాళ్ళు నొప్పులని అదేని ఇదని డయాబెటిక్స్ అని చెప్తూ ఉంటారు, తిరగలేమనుకుంటారు. నమ్మండి, నమ్మి చేసుకోండి. ఆ హృదయంలో ఆయనకి అరుణాచల శివ అనే నామాన్ని విడవకుండా 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఎక్కడా కూడా అరుణాచల శివ నామాన్ని వదలొద్దు. మీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. 10 మంది ఉంటే కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఒక్కసారిగా అరుణాచల శివ. స్థల పురాణం ప్రత్యేకత ఏంటండి అసలు? అది ఇతర దేశస్తులు కూడా మన ఆ కొండ యొక్క రాయి అంచును తీసుకుని వెళ్ళి పరిశీలన చేస్తే ఇక భూమి అనేది పుట్టిందో లేదో తెలియనప్పటిదిగా ఉందంట అది. ఓకే. రమణులు చెప్తారు హేమసుందరి గారు, అరుణాచలంలో శివుడు 3 రూపాల్లో ఉన్నాడని. ఓకే. అరుణగిరిగా, అంతగా, అంటే ఈ యుగాలు అంటారు, అంటే వాటి శాస్త్ర పరిచయాలు నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఇక్కడ అప్పట్లో ఒక అగ్ని ప్రజ్వలన, అగ్ని లింగం. ఓకే. అరుణ అంటే ఎరుపు, జ్ఞానం, అగ్ని. ఈ దీని నుంచి అంతగా ఉన్నది ఆ యుగాలలో అన్నట్టుగా. ఓకే. ఆ తర్వాత యుగం మారేపాటిగా ఆ దీని నుంచి అంతటి వేడిమిని తట్టుకోలేని స్థితులకు మారుతుంది కదా. ఆ శాతం, ఆ ప్యూరిటీ తగ్గే దగ్గర అది మళ్ళీ వెండి కొండగా, ఇలాగా బంగారు కొండగా, ఇలా స్టెప్పులు వస్తే ఈ కలియుగానికి ఒక రాతి రూపంలో మనకి మన అందరికి దర్శనం జరుగుతుందని. మొత్తం రాయి రూపంలో కనిపిస్తుంది కొండంతా. అంతే, అంటే ఒక పెద్ద కొండ. ఓకే. ఎన్నో ఔషధులు, ఎంతోమంది దానిలో సిద్ధులు అందులో ఉంటారు అనేది ఒక ప్రతీతి. ఓకే. యోగులు కనిపించరు, ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళకి అలా దర్శనం వెళ్ళిపోతారంట. అలాంటి అనుభూతులు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకేదో జరుగుతుంది, తల తిప్పితే ఆయన కనిపించడు, అది అక్కడ చేసి వెళ్ళిపోతారు. ఓకే. ఇన్ని మిరాకిల్స్ అండి. ఎవరో ఒకళ్ళకి మొన్న వచ్చిన భక్తులు ఆ కాలికి ఏదో తెగిందంట, వాళ్ళు చూసుకోకుండా ఎదరికి వెళ్ళిపోయారు. ఆ ఎవరో వచ్చి గబగబా కూర్చోబెట్టి ఆ చీర చెంగు చింపి ముడి కట్టి వెళ్ళారంట. ఓకే. వాళ్ళు బెంగళూరు భక్తులు, వాళ్ళు చెప్పుకొని కళ్ళం నీళ్ళు పెట్టుకుంటూ, శంకర్ గారు ఎంత ఆనందంగా ఉందండి, ఈ అనుభూతులు మనం వింటున్నామే కానీ స్వయంగా మాకు జరిగింది అని వాళ్ళు ఆ పరిపూర్ణమైన ఆనందంతో చెప్పుకుంటూ ఆ కళ్ళం నీళ్ళు పెట్టుకుంటుంటే నమ్మకమేనండి, ఎంత నమ్మితే అంత ఉంది. ఓకే. అనేదానికి అలాంటి నిదర్శనాలు ఎన్నో అక్కడ ఉంటున్న వాడిగా వాళ్ళు దీంతో ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటే అంతకు మించిన ఆత్మసంతృప్తి అంతుందండి అక్కడ. అదనమాట. వాళ్ళెవరో తెలియదు మరి, ఆమె వచ్చి కట్టడం ఏంటి కట్టు. అదే మొన్న ఒక 15 రోజుల క్రితం వాళ్ళు బెంగళూరు భక్తులు. ఓకే. వాళ్ళంతా సరే అక్కడ చూసి నేనేదో యాక్టర్నని అదేని ఇదేని ఎట్లా అండి అని, సరే మళ్ళీ నన్ను వాళ్ళేదో ఇంటర్వ్యూ చేసుకుని ఎలా అండి ఏంటంటే, సరే మా బాధ్యతలు చేసుకుని మేము ఇక్కడికి వస్తాం, సరే మీరు ఇక్కడ ఈ కట్టి మట్టిలో కలవాలని ఒక అది అని వాళ్ళేదో అనుభూతి, ఒక యాక్టర్ అయి ఉండి ఈ రకం అనండి వాళ్ళకి ఏదో అనిపిస్తాయి కదా అట్లా అంటూ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని దానికి సంబంధించి అడుగుతున్నారు. అట్లా ఇప్పుడు ఏంటంటే శివ సన్నిధిలో కామన్గా ఉండేదానికి 10 రోజులు ముందు చేసుకుంటే రూమ్స్, పౌర్ణమి రోజులు అయితే అట్లాగా ఒక నెల ముందుగా, దీపానికి ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, ఆ నెంబర్స్ మీకు పంపిస్తా. అలాగే
ఏమీ లేకుండా వచ్చేస్తే కూడా డార్మేటరీ లాగా ఉంటుంది, అక్కడ అన్నదానం నడుస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీలాగా స్పందించి ఇక శేష జీవితాన్ని అక్కడే గడపాలి అనుకునే వారికి కూడా శివ సన్నిధిలో ఏర్పాట్లు ఉన్నాయి. ఓకే. సంవత్సరం ఉంటారా, 5 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా, లేదా ఈ కట్ట అక్కడే పోవాలంటారా, మీ వారసులకి ఆ వారసత్వాన్ని అందిస్తారా ఆ రూమ్ని ఓకే. ఒక డోనర్గా? అంటే అది మీకే, ఇక అక్కడ మీరు వంట చేసుకుంటానంటే కూడా అభ్యంతరం కాదు, కిచెన్ కూడా ఉంటుంది. లేదనుకుంటే కూడా అక్కడ అన్నదానంలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కాసేపు సేవ చేసుకుంటూ ఉంటారు, కాసేపు రమణాశ్రమం, గిరి ప్రదక్షిణ. ఇదే ఈ శేష జీవితంలో. మళ్ళీ ఒకవేళ ఏదో ఒక 5-10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏదో కొంత డొనేషన్కి ఇచ్చి ఉంటారు డోనర్గా, పిల్లలకి ఇష్టం లేదు తీసుకెళ్ళిపోదాం నాన్నే అమ్మని అనుకుంటున్నారు, అప్పుడు మీరు కట్టిన అమౌంట్ని ఇంతకాలం ఉన్నారు కనుక అంత అమౌంట్ని మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఇంట్రెస్ట్. ఓకే. ఇంకా పూర్తి వివరాల కోసం మనం సూరిబాబు గారిని, ఆ మేనేజ్మెంట్ని కలవచ్చు. అంతకు మించిన లోతు తెలియదు, ఇలాంటి అవకాశం కూడా అక్కడ ఉన్నది. సూరిబాబు గారితో మాట్లాడి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం తప్పనిసరిగా. ఎందుకంటే ఆయనలో ఉన్న కాస్మిక్ పవరు మీ శంకర మహంతికి ఎంత జరుగుతుందో మీరు స్వయంగా చూస్తున్నారు. అదే 2020 నుంచి ఇప్పుడు మళ్ళీ కాదని వెళితే మళ్ళీ ఇలా అంటే ఆయన బ్లెస్సింగ్స్ అంతా ఉందండి. ఆ శివసన్నిధి సూరిబాబు గారు, ఆ కుటుంబం మొత్తం దానికి అంకితం అయిపోయి, ఆ అమ్మ జ్యోతమ్మ గారని, ఆ తల్లి ఇంత కుటుంబం నాది అని మురిసిపోతూ ఉంటుంది. 1000 మందికి రోజు వడ్డించి భోజనాలు పెట్టిస్తూ ఉంటుందమ్మ జ్యోతమ్మ గారు. చాలా సంతోషం అండి. మీరు అరుణాచల విశేషాలు, ముఖ్యంగా మైసాపు కోసం మీ ఇంటర్వ్యూలు ఇస్తే మళ్ళీ అరుణాచలంలోకి వెళ్ళిపోయాం మనం. అంటే మరి మన దేవకట్ట గారు రమణాశ్రమంలో ఉండగా ఫోన్ చేసి ఆయన ట్వీట్ చేసిన దానికి ఆయన మళ్ళీ అక్కడికే లాక్కొచ్చేసారు. అంటే మీ జీవితం అరుణాచలంతో ముడిపడి ఉంది, అదే అర్థమవుతుంది. ఎందుకంటే నారప్ప దగ్గరని మొదలు పెట్టుకున్నా కానీ ఇక్కడ మైసాపు దాకా వచ్చినా కానీ ఆ లింకులన్నీ అరుణాచలంతో పడిపోయి ఉన్నాయి. అంటే ఏమైందంటే హేమసుందర్ గారు, నన్ను నేను కోల్పోయాక, నన్ను నేను నష్టపోయాక, ఆల్ ఆస్పెక్ట్స్, అంటే ఇక్కడ నష్టం మీన్స్ డబ్బు అనే కాదండి, మన వ్యక్తిత్వం అనేది అనుకుంటాం, అది ఇది అనుకుంటాం చూసారు, మొత్తం అలాంటివన్నీ పోవాలి. మనకి ఏం ఉంచాలి, ఏమి ఇవ్వాలి అంత ఆయన చూసుకుంటా ఉంటాడు. అంటే ఎక్కడికి సిద్ధపడాలంటే ఈ దేహానికి 4 ముద్దలు ఎవరు పెట్టరా, ఏమైంది చేసేసి అమ్మ 4 ముద్దలు అమ్మంటే ఏ తల్లి పెట్టదు, ఏ తండ్రి పెట్టడు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అక్కడ రమణ డిస్పెన్సరీ ఉంది, వారు మందులు ఇస్తారు. ఓకే. లేదంటే ఎవరన్నా బయట హాస్పిటల్లో చూసుకుంటే కొనుక్కోలేకపోతే ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకుంటే కుమారస్వామి గుడి ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే. గిరి ప్రదక్షిణ, అక్కడ ఒక ఆయన వారం వచ్చి వాళ్ళందరూ మందులు కొనిచ్చి వెళ్తాడు ఆ తండ్రి. ఓకే. ఇంత ఉందండి. తర్వాత 4 మొయ్యాలి కదా అని అనుకుంటామే మనం, ఆ 4 మొయ్యాలి అనుకునే దానికి ఎవరు లేకపోతే కూడా అక్కడ ప్రాణోత్క్రమణం అయిపోయింది, ఆ శరీరం అక్కడే ఉంది. అరుణాచల అంటూ 400 మంది వచ్చి ఆనందంగా తీసుకెళ్ళి సేవ చేస్తారు హేమసుందర్ గారు. ఇంకేం కావాలండి, 400 మందిని ఇస్తాడు ఆ తండ్రి. అక్కడ ఆనందంగా తీసుకెళ్తారు. అవతారం ముగిసింది అంటూ మూసుకెళ్తారండి. ఇంకేం కావాలండి ఇక్కడ, ఏం కావాలి? దీనికి జరగాల్సింది జరిపిస్తుంటాడు. ఏదో శేషం మిగిలితే ఆ పాత్ర జరగాలి కాబట్టి అవతారం. ఇప్పుడు మన దర్శకులు అదే రమణులు చెప్పిందే, అదే ఏదైతే వారు వేషాన్ని ఇచ్చి చేసి కాస్ట్యూమ్ వేసేకి షూటింగ్ అయ్యే ప్యాకప్ చెప్పగా మనం దుస్తుల్ని తీసినట్టుగా పాత్ర నుంచి బయటకు వచ్చినట్టుగా దీనిలో ఉన్న దర్శకుడు అదే ఈ కాస్ట్యూమ్ తీసుకున్నాడు, మేల్ కాస్ట్యూమ్. దీనికి మళ్ళీ ఒక ఫీమేల్ కాస్ట్యూమ్ని ఇచ్చాడు. ఒక కుటుంబం అంటాడు, పిల్ల అంటాడు, అది అంటాడు, బాధ్యతలు అంటాడు. అది నేను చేస్తున్నానని నిన్ను నువ్వు మర్చిపోయి ఈ శరీరం నేను అనుకునే దగ్గరే నువ్వు మోసపోతున్నావు, బాధపడుతున్నావు, నలిగిపోతున్నావు, దుఃఖపడుతున్నావు, నరకం అనుకుంటున్నావు. అంతా ఒకటిదే. అదే ఇవన్నీ పోతే ఆనందమే కదండి అంతా. ఇదంతా పోవటానికి అసలు ఉన్నదేంటి, ఇది నేను అని అనుకుంటామే దోషం. ఇక్కడ నేను చేశాను, హేమసుందర్ గారు ఎంత చేశాను సార్, నేను ఏంటి సార్ అంత అవసరమా? లేదు, జరగవలసింది జరిగే తీరుతుంది. ఎవరు ఆపిన ఆగదు హేమసుందర్ గారు. జరగకూడనది జరగదు, ఎవరంత ప్రయత్నం చేసినా జరగదు. ఇది సత్యము. కనుక
ఊరక ఉండుటే ఉత్తమము అంటే ఆ ఊరకలో అర్థం నేను గదిలో కూర్చోమని కాదండి. హేమసుందర్ గారు పిలిచారు, రావాలి, ఈ ముచ్చటించుకోవాలి, దీని ద్వారా 10 మంది ఆనందించాలి, వారికి ఉపకరించాలి. ఈ రకమైన భావజాలం ఆ పాత్రను చేసుకెళ్ళిపో. కర్మ అదే కర్మ కాదు, నా కర్మ అనుకుంటమే నరకం, ఇది కర్మ అనుకుంటే ఆనందం. సకర్మ అదే అదనమాట. అట్లా ఉండే దగ్గర ఈ శరీరం నుంచి విడిపడిపోదేది మన మనస్సు. మనస్సు అంటే ఆలోచనల సమూహం అని చెప్తున్నారు. ఒకరు వచ్చి మనసు ఏం బాగోలేదు భగవాన్, ఏంటి మరి మీరే నాకు మనశ్శాంతినివ్వాలి అని అడుగుతారు. భగవాన్ కామెడీ కూడా చేస్తారు. ఎందుకంటే ఆయన 15 ఏళ్ల వయసులో నాటకాలు చేశాడు. తెలుగు వచ్చు ఆ తండ్రికి. అట్లాగా తమిళ పుట్టుకైనా ఆ పక్కన అద్దెకున్న వాళ్ళు తెలుగువారు. ఆ రకంగా ఆయన తెలుగు వచ్చేసింది, రాయడం మాట్లాడడం. ఓకే. ఈ స్థితిలో నాటకాలు గీటకాలు కుస్తీ పోటీలు ఇవన్నీ ఉండేవి 15 ఏళ్ల వరకు. 16 ఏటలో ఒకసారి బ్లాస్ట్ అయిపోయిందని తను పట్టేసుకున్నాడు. అక్కడతో ఉండిపోయాడు అలాగా. ఆ తర్వాత అరుణాచలం వచ్చేసాడు. 54 ఏళ్ల పాటు అరుణాచలంలో రమణాచలం అయిపోయింది అక్కడ. అంటే అక్కడ ఏం చెప్తాడంటే ఇందరూ, ఏమండి మీరు బాగానే చెప్తారు గోసి పెట్టుకొని, మీకేం అవసరం ఉందయ్యా, పెళ్లి చేసుకుంటే పెళ్ళాం వస్తే పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది మా బాధలు మీకు, మా కష్టాలు ఇవన్నంటే, మా బంధాలు బాధ్యతలు అంటే. అలాగా హేమసుందర్ గారు, మంచిదే, మీకు బంధాలు బాధ్యతలు ఉన్నాయా, మీ వయసు ఎంత అండి ఇప్పుడు అని అడుగుతారు రమణులు. మీరు ఎంతో చెప్తున్నారు ఇప్పుడు, ఎంత? 62. 62. మరి 62 ఏళ్ల పాటు హేమసుందర్ గారు ప్రతిరోజు నిద్రపోతున్నారా? గాఢమైన నిద్ర కొన్ని గంటలైనా పోతున్నారా లేదా? కలత నిద్రలో కలలు వస్తాయి, ఇంకేదో జరుగుతుంది. గాఢ నిద్ర కొన్ని గంటలైనా పోతున్నారా లేదా ప్రతిరోజు 60 ఇన్నేళ్ల పాటుగా? అదే అని ఆయన అడిగినప్పుడు ఏం చెప్తున్నాం సమాధానం? పోతున్నాంగా. ఆ గాఢ నిద్రలో నీకు ఎలాంటి ఆలోచనలైనా ఉన్నాయా? నీ భార్య బిడ్డలు ఉన్నారా? ఎక్కడ ఉన్నావో తెలుసా? నువ్వెవరో కూడా నీకు తెలియదు. అసలు నీ శరీరమే గుర్తుండదే, ఏమీ లేని స్థితి ఉన్నావే. ఆ ఆనందమైన రూపమే, ఆనందమైనదే నువ్వు. తెల్లారి లేచి మళ్ళీ దీనికి ముడిపడిపోయి ఇక నేను సార్ ఏంటి సార్ అసలు ఇదంతా అనవసరం, అంత లేదు. అందువల్ల మరి మేము ఎలా చేసుకోవాలి భగవాన్ అని అడిగితే, మెలకువ అనుకుంటున్నావే, ఈ మెలకువలో నిద్రని అభ్యాసం చేయి. ఎలా చేయమంటారు భగవాన్? మరి మెలకువలో నిద్రని ఎట్లా చేస్తాం, మాకు మీరు తెకమగ్గా చెప్తున్నారు, అర్థం కావటం లేదని అడిగారు ఒకడు. నిద్రలో నీకు ఎలాంటి ఆలోచన లేదు కదా, ఇప్పుడు లేచావు, మెలకు అనుకుంటున్నావు కదా, ఈ మెలకువలో నిద్రలో ఆలోచన లేని స్థితి ఇప్పుడు నీకు తెలుసుగా. అదే ఆ విషయాన్ని గుర్తులో పెట్టుకో. దాన్ని ఎరుక అంటాడు. అదే ఎరుక, ఎరుకలో ఉండు అంటాడు. అక్కడేమి లేనిది ఇక్కడ ఎందుకు ఈ ఆలోచన? అవసరం లేదు, దీనికి ఏం జరగలేదు, అది జరుగుతుంది, అది నమ్మి కూర్చో. అందుకే ఆ తండ్రి మరి తేళ్ళు కుట్టినా, జర్రెలు కుట్టినా, ఏం కుట్టినా, మంటర కప్పలు కుట్టినా, తేనెటీగలు ఈ కాళ్ళను కుట్టి పడేసినాయి, దీన్ని కుట్టలా. అలాగే చూస్తున్నాడు నాన్న. మళ్ళీ కిందకి దిగి వచ్చినప్పుడు కాలు ఇంత లావైపోతే పక్కనున్న వాళ్ళందరూ భగవాన్ ఏంటి ఏంటి అని అడిగారు. ఇది ఆ చెట్టు కొమ్మకి తగిలింది, మరి దాన్ని డిస్టర్బ్ చేసినాయి కదా, వాటికి ఆటంకం కదా, అవి వచ్చి దీన్ని కుట్టుకుపోయినాయి. వాటికి న్యాయం ఉందయ్యా, దీన్ని కుట్టలేదు చూసారా? ఏంటండి ఆలోచన తీరు ఎంత ఇది. అట్లాగే ఇక్కడ ఏదో క్యాన్సర్ దీనికి వస్తే ఆ తండ్రి మనం ఏదో మొత్తం ఇవ్వాలి కదా, ఎనస్థీషియా వద్దు, కోసుకోండి, శమంతకమండి అంట ఆయన. వాటిని అదేదో చెడు రక్తాన్ని పీల్చిన జలగలను పెట్టారు. ఆ జలగలు పీల్చి పీల్చి అట్లా ఉండిపోయినాయి, పీకుతుంటే రాటల్లా. వారు ధ్యానంలోకి వెళ్ళారు, డిస్టర్బ్ చేయకండి వారిని. పదప్రయోగం చూడండి, ధ్యానంలోకి వెళ్ళారంటాడు. అలాగే ఒకసారి కొండ చిలువ అందరూ కూర్చుండగా, అంటే అప్పట్లో పాకలు ఉండేవి కదా, అలా ఎక్కడి నుంచో పాకుతూ పైనుంచి అలా వచ్చి భగవాన్ మీద ఇలా ఇలా తిరిగి అలా వెళ్ళిపోయాను పెద్ద కొండ చిలువ. ఆ పక్కనున్న అందరికి ఒక్కసారిగా ఇదైపోయారు. వెళ్ళిపోయాను. భగవాన్ ఏమనిపించింది అన్నాను. వారు ఆ చొక్కా ధరించారు,
వారు ఆ చొక్కా ధరించారంటండి. అదే. అంటే ఆ చైతన్యం అది తీసుకుంది, దీనిలో చైతన్యం ఇది తీసుకుంది. ఓకే. అది నేను, ఇందులో ఉన్నది నేను, అందులో ఉన్నది నేను, ఆ నేను అక్కడ కూర్చున్నాడు ఆయన. అలా ఉంటాక నీకేంటి ఇబ్బంది అనుకో, బాధ్యతలు అనుకో. అయితే అది ఎప్పుడు పడుతుందంటే ఆ టైం రావాలిగా, అంతేగా. ఆ టైం రావాలి. ఈలోపు కాయ మొగ్గాలిగా, పండు అవ్వాలిగా, అవి నిదారంగా వస్తూ ఉంటాయి అంటాడు ఆయన. ఇంత సింపుల్ చేసేస్తాడు అరుణాచల. ఏమీ లేదండి, బాగా చెప్పారు. అతి సులభం, అతి సరళం. ఉమ్. ఆచరణే ఆధ్యాత్మికత. మహాత్ములు నడిచిన మార్గాలు వాళ్ళు మనిషిగానే వచ్చారుగా, అదే. అమ్మా నాన్న దాని నుంచి జన్మ తీసుకున్నారు కదా, భరించారు, భగవంతుళ్ళు అయ్యారు, మనకు మార్గదర్శకం అయ్యారు. మనం ఎస్కేప్ అవుతున్నాం. వాళ్ళు దేవుళ్ళు అండి, అవతార పురుషులు, మనకెట్ట అవుద్ది, తప్పించుకునే వేషాలు ఇవన్నీ. అయితే ఎందుకు వాళ్ళకట్టా ఉంటుంది? నువ్వు చూసుకో, నిన్ను నువ్వు చూసుకోవయ్యా, నీ పక్కన వాళ్ళ గురించి నీకెందుకు, నీదేంటో నువ్వు చూసుకో, నీ వేషాలు నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, అయిపోయింది ఇక్కడ. ఆ పక్క ఆయన గురించి నీకెందుకు? అసలు నువ్వు ఒకడు ఉంటే కదా ఆయన ఉన్నాడు అంటానికి, నిన్ను నువ్వు పట్టుకుంటే అంతా తెలుస్తుంది అంటాడు ఆయన. ఓకే. అంతే. ఇదండి, కాళ్ళకి నమస్కారం పెడితే ఒప్పుకోరు. ఇదొక శవం, దీనికి ఎందుకు ఇవన్నీ? నువ్వే దేవుడు పో, తెలుసుకోపో. ఎన్నో మతాల వారు వస్తారు, అన్నీ మీడియంసే కదా, రకరకాల మీడియంస్. అంత సరళం హేమసుందర్ గారు, అంత సరళం, అంతే. మీ మాటలు ఏంటంటే అర్జెంటుగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అక్కడికి. అరుణాచల్ అంత ఉంటుంది నాన్న, లేకపోతే ఇంతసేపు ఈ టాపిక్ మీద నా హేమసుందర్ గారు తీసుకోలేడు. నేను ఒక బుక్ రాద్దాం సంకల్పించా. ఇప్పుడు నేను లేని ప్రపంచం అని ఆ టైటిల్ పెట్టుకున్నా. నేను అనేది మనం అహం బ్రహ్మస్మి అంటూ ఉంటాం. అసలు నేను అనేది పోతే కదా నువ్వెవరో నీకు తెలిసేది. అది అందువల్ల నేను లేని ప్రపంచం రాద్దామని ఎప్పుడో అనుకుంటున్నాను. అది అక్కడికి వెళ్ళి రాస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. సంకల్పం. దీనికి సిమిలారిటీగా మీ శంకర మహంతి నేనులో ప్రపంచం అని పెట్టాడు. నేనులో అంటే రమణులు అంటాడు, నాలో అద్భుతం, నేనులో ప్రపంచం. ఈ ప్రపంచం ఇంత ఉంది కదా, అంత ఉంది, జలపాతాలు, అది ఇది ప్రపంచం, ఇదంతా ఊహిస్తున్నావే. నీకు మెలకు వస్తేనేగా ఈ ప్రపంచం చూస్తున్నావు. అంతే. ఆ మెలకు లేకపోతే ఏముంది ఇక్కడ? ప్రతిరోజు నిద్రపోతున్నావు, గాఢ నిద్ర చేస్తున్నావు, మళ్ళీ లేచాక ప్రపంచం యుద్ధాలు, అది ఇది కుమ్ములాట, ఈ గొడవ, గంధం, కురుక్షేత్రం అంటావు, అదంటావు, ఇదంటావు, ఇదంతా నువ్వే దానివే. ఈ మెలకు వచ్చాక ఇదంతా, మళ్ళీ రాత్రి పడుకుంటున్నావు, ఆ గాఢ నిద్రలో ఎక్కడా? ఆ లేచాక నీ ప్రపంచం. కాబట్టి నేనులో ప్రపంచం. ఆ క్యాప్షన్ ఏదో ఇప్పించాడికి తెలియకుండా అద్భుతంగా చెప్పారు. మొత్తానికి నాకు ఒక ఇది వస్తుంది. ఇప్పుడు ఎట్లా రాయాలనుకున్నప్పుడు ఒక విధంగా మీకు అదే చెప్పేది. ఇది మనం అనుకుంటాం, మనం చేసేది కాదు, ఇది అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అది ఆ కాస్మిక్ పవర్ అంత ఉంటుంది హేమసుందర్ గారు. దాంతో ఇక డబ్బు గురించి, సంపాదన గురించి ఏంటి పిచ్చి లెక్కలు ఎన్ని వేసాడో వీడు మామూలుడు కాదు. అమ్మో, ఎన్ని లెక్కలు. డబ్బు ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? లేరు కదా. అలా నీ ఆనందం నీకు ఎక్కడ దొరుకుతుందో చూసుకోమంటాడు. ఇందాక మీరు మంచి ప్రశ్న వేశారు. మరి ఇంత వస్తుంది కదా, అది ఇది మీకు అలా అనిపించట్లేదా సంపాదించాలి, చేయాలని? అంటే ముందు 42 ఏళ్ల ముందుకు లెక్కలు వేసేసాడు వీడమ్మో, మామూలుగా ఇలా చేశాడు. ఆ తండ్రి దేహం వదిలిన తర్వాత నుంచి చిన్న విత్తనం పడి ఎక్కడికి పరుగని పెట్టుకున్నాడు. అక్కడి నుంచి అట్టట్టా వచ్చేసింది. అదే అప్పట్లో దీనికి అందించింది ఈ రమణతత్వంలో నేనెవరన్నది ఒకటి, జరగవలసింది జరిగే తీరుని ఇందాక చెప్పింది అదొకటి, ఇంకొకటి ఉంది హేమసుందర్ గారు. చెప్పండి. దేవుడి లెక్క అనేది ఒకటి ఉంది. ఈ పిచ్చాడికి నా తండ్రి అది వినిపించాడు, అంటే అది కనిపించాడు. అది ఎవరో పంపించారు, ఎక్కడో చూసేయాలి, అదేదో పుస్తకంలోనే ఎక్కడో, అది చదివేపాటి కనెక్ట్ అయిపోయింది. ఏముంది ఆ లెక్క? దేవుడి లెక్క. ఇప్పుడు చిన్న మంద ఏ ఊరు, నేటివ్ ప్లేస్ ఎక్కడ? మచిలీపట్నం. దాని దగ్గర చిన్న పల్లెటూరు చెప్పండి. పల్లెటూరు పెడన మహాగ్రామంలో, పెడన రాజ్యంలో హేమసుందర్ గారు మహారాజు. అక్కడ కొంతమంది ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు. ఆ ప్రతి ఊర్లోనూ ఒక వేప చెట్టు, రావి చెట్టు ఉండి దాని చుట్టూ అరుగుండి ఆ పక్కన ఒక రామ మందిరం ఏదో ఉంటుంది కదా, అవి కామన్. ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలి మీరు, మహారాజులు కదా,
ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ ఉన్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఆ గ్రామ ప్రజలు కూర్చొని చక్కగా అన్ని పనులు చేసుకుని వారు కూర్చున్నారు అక్కడ. మంచి మాట్లాడుకుంటూ ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు సరే సన్నగా చిన్న మబ్బులు తెరలు వస్తూ ఉన్నాయి. ఒక సాధువు గారు మన పెడన గ్రామం మీదుగా, పెడన రాజ్యం మీదుగా ఇంకొక ఊరు వెళ్ళాల్సినాను, మచిలీపట్నం ఆ రాజ్యానికి అనుకోండి. ఈ నడకలో పెడన దీనికి వచ్చేపాటికి, ఈ మందిరం దగ్గరికి చేరేపాటికి సన్న చినుకు బిగినయింది. ఓకే. ఆ చినుకు బిగినవుతున్నప్పుడు పెద్దదవుతుంది కదా అని అది చూస్తే గప్పుకున్నాడు రామాలయం కనిపించింది. అక్కడికి వెళితే ఇద్దరు వ్యక్తులు, నన్ను బాబు కూర్చోవచ్చండి. అయ్యా స్వామి కూర్చోండి అని కూర్చోబెట్టారు. వర్షం పెరిగి పెద్దదైపోయింది, పెద్ద ఇదిగా కొడతా ఉంది. ఈయన ఆకలేస్తూ ఉంది స్వామికి. బాబు తినడానికి ఏమైనా అని అడిగాడు. అడిగేపాటికి వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుంటున్నారు. ఏం బాబు అలా మొహాలు చూసుకుంటున్నారు అని అన్నారు. ఆ స్వామి, నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, వాడి దగ్గర 5 ఉన్నాయి, ఇది మరి ముగ్గురం కదా ఎలా అనేది మాకు ఇదిగా ఉంది అంటే, సాధారణ ఆ రోజుల్లో చక్కగా షేర్ చేసుకునే తత్వాలు కదా అనే దగ్గర ఈయన ఆకలితో ఉన్నాడుగా ఆలోచన వచ్చేసింది. ఏముంది బాబు, ఒక్కొక్క దాన్ని 3 చేసుకు తినేద్దాం అంటే చక్కగా 3 చేసుకున్నారు, తినేశారు. అయిపోయింది, కడుపు నిండిపోయింది, వర్షం ఆగిపోయింది. చక్కగా నాయన నాకు కడుపు నింపారు, కృతజ్ఞతలని ఆయన జోలిలోంచి ఇలా చేపెట్టి తీసి ఏదో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. తీసుకోండి బాబు అని. ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసుకుంటే అవి బంగారు నాణ్యాలు 8. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నాకు ఆన్సర్లు చెప్పాల్సి ఉంది. 8 నాణ్యాలు పెట్టాడు అక్కడ, బంగారు నాణ్యాలు. ఇక సరే ఇద్దరు చూసుకున్నారు, సంతోషపడ్డారు. ఆహా, స్వామికి ఏదో రొట్టె ముక్కలు పెడితే ఇది ఇచ్చాడు మనకి శివయ్య ఈ రూపంలో అని ఆనందంలో ఉన్నారు. ఇక 3 రొట్టెలు ఉన్నవాడు, అరే అరగంట అయిపోయింది వెళ్దాం అని అంటారా, చెరొక 4 తీసుకుందాం అన్నాడు. చెరొక 4 తీసుకుంది, 8 కదా. 5 ఉన్నవాడు, నేను 5 రొట్టెలు కదరా నాయి, నీ 3 కదరా, నాకు 5 ఇచ్చి నువ్వు 3 తీసుకో అంటున్నాడు వీడు. అదేట్టాగరా, ఆయన తీసుకోమన్నాడు, చిరుసగం చేసుకోవాలి అంటాడు వీడు. చూడండి, వాడు ఒకటి ఆశపడుతున్నాడా లేదా 5 వాడు సమంగా తన వరకే అనుకుంటున్నాడా, ఇట్లా వీళ్ళిద్దరికి తెమలటల్లా. ఈసారి ఎందుకు మనకి హేమసుందరరాజు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని వచ్చేసారు. అక్కడ ఇక వాళ్ళిద్దరికి తెమలక పెడన రాజ్యానికి మహారాజు హేమసుందరరాజు దగ్గరికి వచ్చారు. అయ్యా ఇలా ఉంది, ఇది జరిగిందంతా చెప్పారు వాళ్ళు. సరేరా అని ఆ కోశాధికారిని పిలిచి అవి జాగ్రత్త చేయండి, రేపు తీర్పు రేపిస్తాం, రేపు 2 పొండి అన్నారు ఆ మహారాజు. సరే ఈయన వాళ్ళు పోయారు, ఈయన పడుకున్నారు. ఈ మహారాజు హేమసుందర మహారాజుకి శివయ్య కనిపించాడు. కనిపించగానే, మహారాజా హేమసుందర ఎలా ఉన్నావేంటి, మరి ఏదో తీర్పు ఇవ్వాల్సి ఉన్నావు, ఏమి ఇస్తావయ్యా, ఏం తీర్పు ఇవ్వదలుచుకున్నావు అని అడిగారు భగవంతుడు దేవుడు లెక్క. అప్పుడు మీరు మహారాజుగా మీరేం తీర్పు ఇస్తారో ఇక్కడ చెప్పాలి, ఇప్పుడు అది కావాలి మాకు. నేనైతే చెరో 4 తీసుకోమని చెప్తాను. అది ఏ రకంగా చెప్తున్నట్టు, అది ఏ రకంగా అంటే జనరల్గా న్యాయంగా సాధువు గారు కూడా 3 వాటర్ సమానంగా తిన్నారు కదా, ముగ్గురు కలిపి ఆయనకి ఇచ్చారు అంటే వీళ్ళు సమానంగా పంచుకోవడం బెటర్ అనేది మీరు ఆలోచన చేశారు. ఇది ఓకే. ఇప్పుడు 5 వాడికి 5 ఇస్తూ 3 వాడికి 3 ఇస్తే ఎవరికైనా ఎక్కువ తక్కువ జరిగిందా? మరి 3 వాడికి తక్కువ జరిగింది కదా, అంటే ఇతనికి 5కి 5 వచ్చినట్టు అయింది, 3కి 3 వచ్చినట్టు అయింది. ఒకటి ఎక్కువ ఆశించేవాడికి లేదా 2 నష్టపోయాను అని 3వాడు బాధపడేది ఉంది. వీడికి 1 ఎక్కువ వస్తుంది, వాడికి 2 నష్టం వచ్చిందని ఉంటుంది. వీడి ఆనందంలో 1 ఉంది, నష్టంలో 2 ఉన్నాయి. కాకుండా వీడిది 3వాడికి 3, 5వాడికి 5 ఇస్తే పోన్లే నాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాడు, కానీ బాధపడేది లేదు. 5 అడిగేంటి తృప్తి పడతాడు. అంటే ఈ తీర్పులో ఒకటి తృప్తి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడే అలా ఉంటుంది. ఈ 2 రకాలుగా పర్వాలేదుగా, పర్లేదు. ఈ 2 మించి ఇంతకు మించి ఏమైనా సమానంగా ఉండడం బెటర్ ఎప్పుడు కూడా, అది ఓకే. అది ఒక తత్వం. అలా ఉంటే గొడవ ఎక్కడ ఉంది, అలా జరగలేదు కదా. మరి ఇప్పుడు కలియుగం గురించి చెప్పిన కథలు ఉన్నాయి మనకి. అప్పుడు దాకా యుగం మారేపాటికి మారిపోతుంది ఆలోచనలని లంకెలు బిందులు తెచ్చిన తర్వాత ఉంది కదా. అట్లాగా దీనికి ఇలా చేస్తే దోషం లేనిది అనేది ఒక వెర్షన్ అనుకుంటే 2 రకాలుగాను చెప్పారు. సరే మీరు చెప్పాల్సింది చెప్పారు. మీకు దేవుడు లెక్క అలా కాదు హేమసుందర్, ఇట్లా చెయ్యి, 1, 7 పంచు. 1, 7 పంచు, 1, 7 అంతే. ఒక్కసారి హేమసుందరరాజుకి మతి చెదిరిపోయింది.
అంటే తీర్పు ఇచ్చే దగ్గర ఈ పద్ధతిలో దీని ప్రకారంగా ఈ తీర్పునిచ్చానని చెప్పడం ధర్మం కదా తీర్పు చెప్పేవాళ్ళు. ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, దాని నుంచే కదా అవతల వాళ్ళు మనల్ని ఇది అవ్వడానికి. అలాగే జరగాలి కదా. ఆ పరిస్థితి 1:7 అనేపాటికి ఈయన ఒక్కసారిగా దిగ్భ్రాంతింది. చిందేసి ఎలా స్వామి మరి ఆ తీర్పిచ్చే దగ్గర నాకు ఒక ప్రాతిపదికని మీరు చెప్పాలి కదా, నాకు అర్థం కావటల్లా అని చెప్పి అన్నాడు ఈయన. అయితే దేవుడు చెప్పిన 1:7ని మీరు సమర్థించడానికి ఉందా ఇక్కడ? లేదు, సభ్య సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మీ రాజ్యంలో ఎవరైనా పండితులు కానీ ఇంకా ఎందరినో తీసుకోండి, ఎవరైనా హర్షించదాయకంగా ఉందా? లేదు, కాదు కదా. అంతేనా? అన్యాయంగా ఉందా లేదా? అన్యాయంగా ఉంది కదండి. దీనిలో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు దేవుడు లెక్క చెప్తున్నాడు. ఒక అతని దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 3. ఇంకొక అతని దగ్గర 5. ఒక్కొక్క దాన్ని ఎన్నేసి చేద్దామన్నారు స్వామీజీ? 3 ముక్కలు. 3 వాడు 3, అతని దగ్గర ఎన్ని ముక్కలు అయినట్టు? 9. 5 వాడి 3 చొప్పున ఎన్ని అయినట్టు? 5, 15. 15, 9 ఎన్ని? 24. 24ని ముగ్గురికి సమంగా పంచుకుంటే ఒక్కొక్కరు ఎన్ని తినినట్టు? 3, 8, 24, 8. అంటే మనిషి 8 తినేశారు. ఇప్పుడు 3 రొట్టెలు ఉన్నవాడు 8 తిన్నాడు కదా, వాడి నుంచి స్వామీజీకి ఎన్ని వంతులు వచ్చినట్టు? వాడి 9 ముక్కలు కదా, అవును. వాడు 8 తినేసి ఒకటేగా ఇచ్చాడు ఇక్కడ స్వామికి. ఓకే. 5 రొట్టెలు వాడిది, 5 3 15 ముక్కల్లో వాడు 8 తిని 7 ముక్కలు స్వామికి ఇచ్చాడు కదా. ఓకే. కాబట్టి 5 వాడికి 7 ఇచ్చి 3 వాడికి 1 ఇవ్వు. ఆ 1 7 అది ఇప్పుడు కాదంటారా? చెప్పండి చెప్పండి నాన్న. అదే మామూలుగా అయితే కరెక్ట్ అనిపిస్తుంది. కాదు అంటే ఇప్పుడు ఇక హేమసుందర్ రాజు వద్దు, ఇప్పుడు వాస్తవంలోకి వచ్చేద్దాం. మా హేమసుందర్ గారిగా చెప్పండి, ఇంతకుముందు అన్యాయంగా అని అనుకున్న దానిని ఇక్కడ అసలు ఏమాత్రమైన సంశయించడానికి అవకాశం ఉన్నదా? లేదు. ఆయన ఇచ్చిన వివరణ ఎంత ధర్మంగా అనిపిస్తూ ఉంది మనకి. అదే అది భగవంతుడి లెక్క, దేవుడి లెక్క అది నాన్న. ఓకే. ఇప్పుడు అసలు ఎలా ఉంది అంటే ఒక్కసారిగా మన లెక్కలకి దేవుడి లెక్కకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. మానవ మాత్రులు మనం ఏమిటి, ఆ తండ్రి సూక్ష్మ దృష్టి ఎంత ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మన లెక్కలతో పనే లేదు అని పరిపూర్ణ శరణాగతికి పోతే చక్కగా చంటి బిడ్డ ఉంది, వాళ్ళు ఏమడుగుతారు? అదే వాళ్ళకి ఏం కావాలి? అడగనప్పుడే అన్నీ వస్తూ ఉంటాయి, అడిగినప్పుడు అడిగినంతకు అంతకంటే తక్కువగానే ముట్ట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ కోరిక లేని స్థితిలో ఆ పసి హృదయంతో ఇంత వయసులో నువ్వు ఏదో జరగాల్సినవి జరిగిపోయినాయి, అవన్నీ వదిలేసేయక ఇక్కడ ఈ తెలిసిన దగ్గర నుంచి ఆచరించుకోవాలిగా నాన్న. ఆచరించుకోరా చాలు ఇక్కడతో అని ఆ పసి హృదయం అయిపోయి ఆ స్వచ్ఛతలోకి వస్తే ఏం జరిగినా ఏమి అనిపించదు. ఏదున్నా పాత్ర ప్రకారంగా అట్లా వెళుతూ ఉంటుంటుంది. ఇలా అని మనిషి అన్నప్పుడు ఉండవలసినవి ఉంటాయి, వాడే మనిషి. అన్నీ వదిలితే మహర్షి. మనిషి పాత్రలో ఉండవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏంటి, మళ్ళీ దీనికి ఒక ఉపకథ ఏంటంటే, అది ఒక పాము గారు ఉన్నారు ఒక ఊళ్ళో. ఆ పిల్లలు కానీ ఆ రైతులు కానీ అటు ఇటు వెళ్ళడానికి భయపడతామని నానా ఇబ్బందులు పడుతున్నారు. వెళ్ళేసి ఒక స్వామీజీకి చెప్పుకున్నారు. ఆయన వచ్చేసి పెద్ద మనిషిగా, అమ్మ నువ్వేం చేయకు, వాళ్ళనే ఏదో వాళ్ళని అటు ఇటు చేసుకొని నీ పనులు చేసుకో, వాళ్ళని ఇబ్బంది పెట్టమాక అని చెప్పేసి అలాగే స్వామి అని చెప్పి ఆ పిచ్చి తల్లి తల ఊపింది. ఈయన కాశీకి వెళ్ళిపోయాడు. కొంతకాలం పోయి వచ్చాడు. వచ్చేపాటికి ఆ పాము రక్తసిక్తంగా ఊపిరి కొన ఊపిరితో ఉంది. వచ్చేపాటికి ఆ స్వామికి బాధ కలిగి ఏమిటమ్మా ఇలా అయిపోయిందని అడిగాడు. స్వామి మీరు చెప్పిన మాట నేను ఆచరించాను, నన్నేమి చేయొద్దన్నారు కదా, వాళ్ళకి ఇలా చేశాను నన్ను. అయ్యో పిచ్చి తల్లి, కరవకూడదు కానీ బుస కొట్టొద్దా నువ్వు? నీ మీదకి వచ్చినప్పుడు బుస కొట్టు, కరవకో, చంపకో, బుస కొట్టు, వాళ్ళు పోతారు, నీ దారిలో నువ్వు ఉండొచ్చు. ఆ మాట మీరు చెప్పలేదుగా స్వామి. చూసారా అంత ఉంటుంది నాన్న. అదే అలా మనిషి పాత్రని
ఎట్లా అంటే నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషయం, అవన్నీ విచక్షణతో ద్వంద్వాలన్నీ ఉంటాయి సృష్టిలో. దానిని నీ పాత్రకి దీని పాత్రకి అన్వయించుకుంటూ ముందుకు సాగటమే అరుణాచల్. మొత్తానికి ఒక మంచి సందేశం ఇచ్చారు మీరు ఇంటర్వ్యూ ద్వారా. మీరు తీసుకున్నారు నాన్న, మీరు తీసుకున్నారు హేమసుందరి గారు, మన ప్రేక్షకుల కోసం మీరు తెలుసుకునే భావం. మైసాబులోంచి వచ్చి అసలు మైసాబులోకి వెళ్ళాం. దేవా గారి మాయ అది. దేవగారి మాయ మొత్తానికి. ఎందుకంటే ఎంతటి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో అంతటి ఇది ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పాత్రతో ఆదర్శిక యోగి అంతా అదే నవరసభరితంగా చేసి అలా నడిపించారు ఆ పాత్రల్ని. జీవితమే ఒక నాటకం అనుకుంటే మళ్ళీ ఆ నాటకంలోంచి మళ్ళీ ఇంకొక జీవితాన్ని. అలా 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 అంతే. అరుణాచల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హేమసుందర్ గారు.